దేవి చక్క గారిచే హౌ టు డీల్ విత్ నెగటివ్ ఎమోషన్స్ అనే అంశం గురించి మనం అందరం కూడా తెలుసుకుందాం. అలాగే వీరు 2002లో ధ్యానంలోకి రావడం, అంతేకాకుండా విస్తృతంగా ఎంతో ధ్యాన ప్రచారం చేయడం, ఇంకా ఎన్నో ధ్యాన కార్యక్రమాలు చేయడం, పిల్లలకి అలాగే ఆధ్యాత్మిక పుస్తకాలు రాయడం, స్పిరిచువల్ పేరెంటింగ్ అనే పుస్తకాన్ని కూడా వీరు రాశారు. ఒకసారి వీరి మాటల్లో మనం వీరి యొక్క అనుభవాలు అలాగే ఈ రోజు క్లాస్ గురించి మనం అందరం కూడా తెలుసుకుందాం. వెల్కమ్ దేవి గారు. Thank you so much. Thank you so much, Priyanka. 1 minute. Let me pin my video. Okay. Thank you so much, Priyanka. Such a warm welcome. So, Priyanka, thank you so much for this opportunity. ఎందుకంటే చాలా లాంగ్ టైం తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడం, మీతో కలిపి క్లాస్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా పోస్ట్ పోన్ చేశాను డేట్ ఇవ్వడానికి, కొంచెం బిజీగా ఉండి. ఫైనల్లీ వి మేక్ ఇట్. సో ఈ రోజు మై సెల్ఫ్ ఐఎమ్ దేవి చక్క. నేను న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను, యుఎస్ఏలో. నేను 2002 నుంచి మెడిటేషన్లో ఉన్నాను. ఫ్రమ్ పాస్ట్ 18 years నా ట్రావెల్ జరుగుతోంది ఇలాగా. సో ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఐ లెర్న్డ్ ఎ లాట్ అనమాట. చాలా చాలా నేర్చుకున్నాను. అలాగే నన్ను నేను చాలా బాగా సరి చేసుకున్నాను. అలాగే ఎంతో మందికి సహాయం కూడా చేయగలిగాను. ఈ ప్రాసెస్లో భాగంగానే ధ్యాన మాతృత్వం బుక్ రాయడం, ఎంతో మందికి కౌన్సిలింగ్స్ చేయడం, ఇంకా ఆడియో బుక్స్ చేయడము, ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రహ్లాద ధృవ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాను. అది కిడ్స్ సెల్ఫ్ ఎంపవర్మెంట్ అండ్ మైండ్ఫుల్ మెడిటేషన్ ప్రోగ్రామ్ అనమాట. నాకు వచ్చిన ఇన్ట్యూషన్కి అనుగుణంగా నేను ఈ పిల్లల కోసం ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు 5 బ్యాచెస్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ మై బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ అండ్ గోయింగ్ టు టుడేస్ టాపిక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే నేను తీసుకున్నది హౌ టు డీల్ విత్ అవర్ నెగటివ్ ఎమోషన్స్. ప్రియాంక, నా వాయిస్ సరిపోతుంది కదా? కొంచెం సౌండ్ పెంచండి. సౌండ్ పెంచాలి, అందుకే అడుగుతున్నా. మేక్ షూర్ ఐ విల్ ట్రై టు ఇంక్రీజ్ మై సౌండ్. ఓకే, ఈ రోజు మన టాపిక్ హౌ టు డీల్ విత్ నెగటివ్ ఎమోషన్స్. సో మనకి అసలు హౌ టు డీల్ విత్ నెగటివ్ ఎమోషన్స్ లోకి వెళ్లే ముందు అసలు ఎమోషన్స్ అంటే ఏంటి, అసలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ ఎమోషన్స్ యొక్క ప్రభావం మన జీవితంలో ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ ఎమోషన్స్ ని మనం మార్చుకునే అవకాశం ఉందా లేదా, మార్చుకోవాలంటే ఎటువంటి వర్క్ చేసుకోవాలి, మార్చుకుంటే లాభం ఏమిటి, మార్చుకోకపోతే నష్టాలు ఏమిటి, మొత్తం అన్నిటిని కూడా కొంచెం మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి తెలిసిన విషయాలు అయి ఉండొచ్చు, కానీ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం, తెలియని విషయాలని ఇంకా బాగా తెలుసుకుందాం. ఓకే, సో ఈరోజు అసలు ఆ ఉద్వేగం అనేది ఏంటి అంటే, మనకి ఆలోచన అంటే ఏంటో తెలుసు, భావాలంటే ఏంటో తెలుసు. ఆలోచనకి భావానికి మధ్యలో ఒక భావోద్వేగం అనేది ఉంటుంది. అదే ఎమోషన్ అంటారు మనం. మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనకు తగ్గట్టుగా మీ మనసులో, మీ శరీరంలో కలిగే ఉద్రేకాలను, కలిగే స్పందనని భావోద్వేగం అంటారు. ఈ ఆలోచన, ఈ స్పందనలు రెండు కలిసి మీకు ఒక భావన ఏర్పడుతుందన్నమాట. ఈ భావోద్వేగం లేదనుకోండి, అసలు ఆలోచన ఫీలింగ్ గా మారదు, ఒక థాట్ ఫీలింగ్ కింద అవ్వదు. ఈ భావోద్వేగం అనేది లేకపోతే ఆలోచనకి శక్తి ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ భావోద్వేగం అనేది లేకపోతే ఒక ఆలోచన ఫీలింగ్ గా మారదు, ఆలోచనకి పెద్ద విలువ కూడా ఏమీ ఉండదు. ఈ ఆలోచనకి విలువనిచ్చేది, దాన్ని ఫీలింగ్ గా మార్చేది ఏంటంటే మన భావోద్వేగం. మన భావనగా మార్చేది, ఆలోచనని భావనగా మార్చేది భావోద్వేగం. కాబట్టి మనం ఆలోచనలు వస్తూనే ఉంటాయి, రెస్ట్లెస్ గా వస్తూనే ఉంటాయి అలాగా ఆలోచనలు. ఇప్పుడు మనకి చాలా వరకు మనం మెడిటేషన్ చేసిన తర్వాత అలాగా కొంచెం మనకి ఆ ఆలోచన మీద మనకి అవేర్నెస్ పెరుగుతుంది, ఆలోచన రహిత స్థితి తెచ్చుకుంటాం. అయినప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు, నెగటివ్ డిజాస్టర్ థాట్స్ మన మనసులో కొంచెం దొర్లుతూనే ఉంటాయి అలాగా. ఎందుకంటే మనం పార్ట్ ఆఫ్ ద గ్రూప్ కాన్షియస్నెస్ ఒక్కోసారి యాక్సెస్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు కూడా మనం ఆ ఆలోచనకి
మనం ఈ ఉద్వేగాన్ని తోడు చేయలేదనుకోండి మనం, దానికి ఎటువంటి విలువ ఉండదనమాట. కాబట్టి మనం ఎప్పుడు ఎక్కడ వర్క్ చేసుకోవాలంటే, ఈ భావోద్వేగ వర్క్ చేసుకోవాలి. అసలు ఎలా డీల్ చేసుకోవాలి మన ఎమోషన్స్‌ని. మనం ఇక టైటిల్ ఇచ్చుకున్నాం కదా! ఈ సెషన్‌కి. హౌ టు డీల్ విత్ నెగెటివ్ ఎమోషన్స్ అని. అసలు నెగెటివ్ అంటే ఏమిటి? పాజిటివ్ అంటే ఏమిటి? అది కూడా ఒక్కసారి చూసేద్దాం. పాజిటివ్ అంటే మనల్ని అప్‌లిఫ్ట్ చేసేవి, మనకి ఆనందంగా అనిపించి, మనకి ముందుకు నడిపించి, అలాగే మనకి మంచి భావనని కల్పించి, ఆనందాన్ని కలిగించేవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. ఆనందం, ఉల్లాసం, కృతజ్ఞత, సంతృప్తి ఇవన్నీ కూడా పాజిటివ్ ఎమోషన్స్ అన్నమాట. ప్రేమ, కరుణ, స్నేహం ఇవన్నీ పాజిటివ్. అలాగే నెగెటివ్ ఎమోషన్స్ అంటే ఏమిటి? నెగెటివ్ ఎమోషన్స్ అంటే ఏమిటంటే, మనకి ఏదైతే మనకున్న ఎనర్జీనంతా డ్రైన్ చేసేసి, మనకున్న శక్తినంతా పోగొట్టేసి, మనం ఎక్కడికక్కడ ముందుకెళ్ళకుండా ఆగిపోయేలాగా ఒక డౌట్‌ని క్రియేట్ చేసి, ఒక దుఃఖాన్ని క్రియేట్ చేస్తాయో, వాటిని నెగెటివ్ ఎమోషన్స్ అంటాము. బాధ, కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ, గిల్ట్, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా మనకి నెగెటివ్ ఎమోషన్స్ అన్నమాట. సో, ఇప్పుడు మనకి తెలుసు కదా! ఏమిటి పాజిటివ్ ఎమోషన్స్, ఏమిటి నెగెటివ్ ఎమోషన్స్. సో, పాజిటివ్ ఎమోషన్స్‌తో డీల్ చేసేదేమీ లేదు. మనకది వచ్చిందనుకో హాయిగా అనుభవించడం, ఆనందించడం. ఎంత దూరం వీలైతే అంత దూరం దాన్ని అలాగా మనం ప్రొలాంగ్ చేసుకుంటూ దాన్ని నిలిపి ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే పాజిటివ్ ఎమోషన్స్. మరి నెగెటివ్ ఎమోషన్స్‌తోనే డీలింగ్ అంతా చేయాలి మనకి. ఎందుకంటే అవే మనకి బాధని కలిగిస్తున్నాయి కాబట్టి. మరి ఆ నెగెటివ్ ఎమోషన్స్‌తో మనం ఎలా డీల్ చేసుకోవాలి అనేది ఈరోజు నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. సో, మనకి 2 ప్రపంచాలుంటాయన్నమాట. బహిర్ప్రపంచం, అంతర్ప్రపంచం. బయట ప్రపంచం, లోపల ఒక ప్రపంచం ఉంటుంది. మీ బయట ప్రపంచంలో ఏముంటాయి మీకు? మీకు మీ తల్లిదండ్రులుంటారు, మీ హస్బెండ్, వైఫ్, పిల్లలు ఉంటారు. ఇంకా అలాగే మీ జాబ్ ఉంటుంది, మీ ఇల్లు ఉంటుంది, మీ కార్ ఉంటుంది, మీ వెహికల్స్ ఉంటాయి. మొత్తం అన్నీ బయట టెక్నాలజీ ఉంటుంది. టీవీ, మొబైల్ మొత్తం ఇవన్నీ బయట ప్రపంచం. బయట ఒక విస్తృతమైన ప్రపంచం ఉంది మనకి. అలాగే మన లోపల కూడా ఒక విస్తృతమైన ప్రపంచం ఉంది. అదే మన అంతర్ప్రపంచం. ఆ అంతర్ప్రపంచంలో ఏముంటాయంటే మన కోరికలు, ఆశలు, ఊహాగానాలు, భావోద్వేగాలు, ఆలోచనలు, నమ్మకాలు, ఉద్రేకాలు, మన లక్ష్యాలు ఇవన్నీ కూడా ఎక్కడుంటాయంటే మన అంతర్ప్రపంచంలో ఉంటాయన్నమాట. సో, బయట ప్రపంచం ఏదైతే మీరు సిట్యుయేషన్స్ అనుభవిస్తున్నారో, సంపదలు సృష్టించుకుంటున్నారో, ఇంకా అన్నీ జరుగుతున్నాయో, వాటన్నిటిని కూడా మీ ప్రపంచంలోంచి మీరు బయట సృష్టించుకుంటున్నారు. సో, మన జీవితం మారాలి, మన పరిస్థితులు మారాలి, మన సంబంధ బాంధవ్యాలు మారాలి, మన కెరియర్‌లో మనకి సక్సెస్ రావాలి, అలాగే మన రిలేషన్‌షిప్స్ హీల్ అవ్వాలి. ఇయన్నీ కూడా మనకి బయట ప్రపంచంలో ఎన్నో కావాలి. కానీ వాటన్నిటిని మనం బయట ప్రపంచంలో చేసుకుంటే అవ్వదనమాట. అంటే ఒక అద్దం బయట ప్రపంచం అయితే, మీ ఫేసు మీ మొఖం అనేది అంతర్ ప్రపంచం. మీ ఫేస్‌లో ఏదన్నా సరి చేయాలనుకోండి, నా బొట్టు పక్కకుంది సరిగ్గా పెట్టుకోవాలి, తల దూకోవాలి, ఏదన్నా ఉంటే సరి చేసుకోవాలంటే, నేను నా ఫేస్‌ని సరి చేసుకుంటే అద్దంలో సరవుతుంది. సో, మనకి ఈ బయట ప్రపంచం అనేది అంతర్ ప్రపంచం యొక్క ప్రతిబింబం. ఎప్పుడైతే మనం ఈ అంతర్ ప్రపంచంలో మనం మన వర్క్ చేసుకుంటామో, మనల్ని మనం డీల్ చేసుకుంటామో, అప్పుడు మనకి బయట ప్రపంచంలో మార్పులు మొదలవుతాయన్నమాట. సో, ఏం చేయాలి మరి? అంతర్ ప్రపంచంలో మనం వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాలి. ఎందుకంటే, యత్ భావం తత్ భవతి. మనం ఎటువంటి భావాలను కలిగి ఉంటామో, అటువంటి భవిష్యత్తును మనం ప్రతి క్షణం కూడా సృష్టించుకుంటూ ఉంటాము. కాబట్టి అంతర్ప్రపంచంతో డీల్ చేసుకోవాలని తెలుసు కదా మనకిప్పుడు. మరి అంతర్ప్రపంచంలో దేనితో డీల్ చేసుకోవాలి? మనకి లక్ష్యాలున్నాయి, ఊహాగానాలున్నాయి, నమ్మకాలున్నాయి, ఆలోచనలున్నాయి, ఎన్నో ఉన్నాయి కదా! ఈ అంతర్ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యంగా మనం డీల్ చేసుకోవాల్సింది ఏంటంటే అండి, భావోద్వేగాలతో డీల్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ భావోద్వేగాలతో డీల్ చేసుకున్నామో,
అప్పుడు మనకి మన నమ్మకాలను మార్చేసుకోగలుగుతాము, మన లక్ష్యాలను మార్చుకోగలుగుతాము, మన అవగాహన స్థాయిని మార్చుకోగలుగుతాము. చాలా అద్భుతమైన మార్పులొస్తాయన్నమాట. మనం భావోద్వేగంలో గనక మార్పు తెచ్చుకుంటే. అదెలాగో కూడా నేను తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మన అంతర్ ప్రపంచంలో వర్క్ చేసుకోవాలి. బయట ప్రపంచంలో మనం అనుకున్నది సాధించడం కోసం. మనం అనుకున్నది సాధించడానికి అంతర్ ప్రపంచంలో దేని మీద వర్క్ చేసుకోవాలంటే, మన ఎమోషన్స్ మీద వర్క్ చేసుకోవాలి. ఏ ఎమోషన్స్ మీద వర్క్ చేసుకోవాలి? నెగెటివ్ ఎమోషన్స్ మీద వర్క్ చేసుకోవాలి. సో, ఈ నెగెటివ్ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసల? ముందు మనం దేని మీదన్నా వర్క్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలంటే దాని పుట్టు పూర్వత్వరాలన్నీ తెలుసుకోవాలి మనం. అప్పుడు మనం దాని మీద చాలా చక్కగా వర్క్ చేయగలుగుతాం అన్నమాట. సో, మీకు ఈ నెగెటివ్ ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకున్నామనుకోండి, అప్పుడు మనం చాలా బాగా వర్క్ చేసుకోగలం. మనకి 2 రూట్స్ ఉంటాయన్నమాట. ఒక తల్లి వేరు నుంచి ఒక గింజలోంచి ఒక చిన్న మొలకొచ్చి, ఆ తల్లి వేరు బయటకొస్తుంది ముందు. ఆ తల్లి వేరులోంచి ఆ తల్లి వేరు లోపల పాతుకుని ఒక మొక్క, ఆ మొక్కలోంచి ఆకులు, రెమ్మలు, వేళ్ళు మొత్తం పెద్ద మహావృక్షం అన్నీ వస్తాయి. అన్నిటికి మూలం ఎక్కడంటే ఒక తల్లి వేరన్నమాట. అలాగే మన నెగెటివ్ ఎమోషన్స్ అనే ఒక మహా వృక్షానికి వేరు, తల్లి వేరు ఏంటంటే అండి భయం. ఒక భయంలోంచే మనం అన్ని నెగెటివ్ ఎమోషన్స్ వస్తాయన్నమాట. అలాగే పాజిటివ్ ఎమోషన్స్ అనే మహావృక్షానికి తల్లి వేరు, రూట్ ఏమిటంటే మన ప్రేమ. ప్రేమ నుంచి అన్ని మన పాజిటివ్ ఎమోషన్స్ వస్తాయి. భయం నుంచి అన్ని నెగెటివ్ ఎమోషన్స్ మనకి వస్తాయన్నమాట. సో, ఇప్పుడు మరి మన నెగెటివ్ ఎమోషన్స్‌తో డీల్ చేసుకోవాలంటే దేనితో డీల్ చేసుకోవాలంటే, మన భయంతో డీల్ చేసుకోవాలి. అసలు మనకి భయం అసలెక్కడి నుంచొస్తుంది? సో, మనకి నెగెటివ్ ఎమోషన్ కావాలి. మనం ఏం చేద్దాం అంటే అండి ఇప్పుడు దీన్ని తవ్వుతూ లోపలికి తీసుకెళ్దాం. అసలు దీన్ని ఎక్కడి నుంచి మొదలైందో ఇప్పుడు మీకు ఒక పిచ్చి మొక్క వస్తుందనుకోండి మీ పెరట్లో. ఆ కలుపు మొక్క ఆకులు తెంపేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఒక ఆకు తెంపిన చోట 10 ఆకులొస్తాయి. పోనీ ఆ మొక్కని సగానికి విరిచేసారనుకోండి ఏమవుతుంది? ఆ సగానికి విరిచేసిన చోట ఒక కొమ్మ ఉండే చోట 2, 3 కొమ్మలు మొదలవుతాయి. దాన్ని మొదలుకి నరికారనుకోండి, మొదల దగ్గర కూడా మరింత లావుగా ఇంకొక 10 రెమ్మలు మొదలవుతాయి. కానీ ఏం చేయాలి? దాన్ని తవ్వి మొత్తం కొంచెం లూజ్ చేసి ఆ మట్టిని వేర్ల దగ్గర నుంచి పీకేసామనుకోండి, అప్పుడు మళ్ళీ ఆ కలుపు మొక్క తిరిగి రాదు. అలాగే మన నెగెటివ్ ఎమోషన్స్ కూడా మనం పైపైన అణుచుకుని, ఏదో పైపైన వర్క్ చేసుకొని, ఆ టైంలో కొంచెం డీల్ చేసేసుకొని వదిలేసామనుకోండి, మళ్ళీ మరింత బలంగా పైకి లెగుస్తూనే ఉంటాయన్నమాట ఎమోషన్స్. కాబట్టి ఏం చేయాలంటే మనం దీనిని కొంచెం తవ్వి ఎక్కడి నుంచి మొదలవుతుంది? దీని రూట్ ఎక్కడుంది? ఎక్కడి నుంచి మనం దీన్ని తీసి పడేయాలి? అనే దాన్ని గనక మనం డీల్ చేసుకున్నట్టయితే, అప్పుడేం చేస్తామంటే, మనం టోటల్‌గా ఈ నెగెటివ్ ఎమోషన్స్ నుంచి బయటికి స్టెప్ ఔట్ చేయగలుగుతాము. అడుగు పెట్టేయగలుగుతామనమాట. కాబట్టి దాన్ని కొంచెం తవ్వుదాం. సో, మరి నెగెటివ్ ఎమోషన్స్‌కన్నిటికి రూట్ భయం. మరి ఈ భయానికి కారణం ఏంటి? భయం ఎక్కడి నుంచొస్తుంది? భయానికి కారణం ఏంటంటే అండి, అసలు భయం అంటే ఏంటి? భయం అంటే ఏంటంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియరెన్స్ రియల్ అన్నమాట. ఎఫ్ ఫర్ ఫాల్స్, ఈ ఫర్ ఎవిడెన్స్, ఏ ఫర్ అపియరెన్స్, ఆర్ ఫర్ రియల్. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరెన్స్ రియల్స్ అంటే అప్ అపియరింగ్ రియల్స్ అంటే ఏమవుతుందంటే అసలు ఏమీ లేనిది మనం ఉన్నట్టుగా ఒక ఊహాగానాన్ని, ఒక అవాస్తవాన్ని సృష్టించుకొని, ఆ అవాస్తవంలో బ్రతకడం వల్ల భయం అనేది పుడుతుందన్నమాట. ఇప్పుడు నాకు భవిష్యత్తులో ఎలా ఉంటుందో అనే భయం ఉందనుకోండి. అది నిజమా? భవిష్యత్తు నిజంగానే ఇప్పుడు మనకి ఆ వర్తమానంలో సాక్షాత్కరించిందా? లేదు కదా! ఏమవుతుందో అని తెలియని దాన్ని నెగెటివ్‌గా ఊహించుకుంటూ, లేని దాన్ని మనసులో సృష్టించుకుంటూ, మనం ఆడుకునే ఒక పిచ్చి ఆటే భయం అన్నమాట. నిజానికి భయపడ్డానికి ఏమీ లేదు. భయపడ్డానికి అసలు కారణమే లేదు. అసల సంఘటన ఏమీ లేదు. ఏమీ లేదసల కారణం భయానికి. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆ భయాన్ని ఒక అబద్ధపు సృష్టి చేసుకొని మన మైండ్‌లో, ఆ అబద్ధపు సృష్టిలో జీవిస్తూ, అది జరుగుతుందేమో అని ఊహించుకుంటూ, మనం అనుభూతి చెందే భావనే భయం. మరి ఈ భయానికి కారణం ఏంటి? అసలు భయం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా! మరి ఈ భయానికి కారణం ఏంటి? భయానికి కారణం ఏంటంటే,
మన లోపల ఉండే అజ్ఞానం. అలాగే మన లోపల ఉండే సరికాని కండిషనింగ్. మనం కొన్ని కండిషన్స్ పెట్టుకుంటాం అన్నమాట. ఆ సరికాని రాంగ్ కండిషన్‌లోంచి ఒక భయం అనేది మనకి అజ్ఞానంలోంచి, రాంగ్ కండిషనింగ్‌లోంచి, నాన్ యాక్సెప్టెన్స్ మనం అంగీకారం లేకపోవడం, మనకి అనిశ్చిత ఉంటదన్నమాట జీవితంలో ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం ఈ క్లాస్ చెప్పుకుంటున్నామండి. సడెన్‌గా అనిశ్చితే ఇది. మనం సడెన్‌గా ఇంటర్నెట్ కట్ అయిపోయిందనుకోండి. మనం ఈ క్లాస్ చెప్పుకోగలమా? ఆ ఇంటర్నెట్ కట్ అవ్వకుండా ఉంటుంది. మనం కంప్లీట్‌గా చెప్పుకుంటాము అని ఏమన్నా మనకి భరోసా ఉందా? లేదు. ఏదైనా జరగొచ్చు. మధ్యలో ఇంటర్నెట్ కట్ అవ్వచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు. లేదంటే నన్ను ఎవరో అర్జెంట్‌గా పిలవచ్చు. తెలీదు. మనకి ప్రతీదీ కూడా అనిశ్చిత అనేది ప్రతి చోట ఉంటూనే ఉంటుంది. దానిని మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆ అనిశ్చితని యాక్సెప్ట్ చెయ్యమో అప్పుడు ఈ భయం. సో, మన అజ్ఞానం అలాగే మన అనిశ్చితతని అంగీకరించకపోవడం, అలాగే మనలో మనం పెట్టుకున్న రాంగ్ కండిషన్, సరికాని కండిషన్స్ ఈ 3 కలిపి మనకి ఒక భయాన్ని మన మెదడు లోపల సృష్టిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మనకి నెగెటివ్ ఎమోషన్స్ మొదలవుతాయన్నమాట. సో, మనం ఇప్పుడు ఏం చేయాలంటే, అక్కడి నుంచి మనం మార్పు చేసుకుంటూ రావాలి. మన నెగెటివ్ ఎమోషన్స్‌ని తీసేయాలంటే. లేదంటే మీరు జస్ట్ కొమ్మలు విరుస్తున్నారు, ఆకులు విరుస్తున్నారు. మళ్ళీ అవి మనకి తిరిగి, తిరిగి, తిరిగి వస్తూనే ఉంటాయి. మన జీవితంలో మనకి దుఃఖాన్ని సృష్టిస్తాయి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. మనకి ఈ భయంలో ఒక నెగెటివ్ పోలు, పాజిటివ్ పోలు 2 ఉంటాయన్నమాట. మనకేదైతే ఈ భయం ఉందో, ఆ భయం మనకేమి అయ్య బాబోయ్! నాకు ఈ భయం ఉంది. ఈ భయం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అనేమి అనుకోవాల్సిన అవసరం లేదు. ఏవైతే భయాలున్నాయో, ఏవైతే నెగెటివ్ ఎమోషన్స్ ఉన్నాయో, మీరు గనక సరైన విధంగా దానిని అప్రోచ్ అయితే ఆ నెగెటివ్ ఎమోషన్స్‌ని, అప్పుడు మీ జీవితం అంతా ఒక అద్భుతంగా మారిపోతుందన్నమాట. మీ అప్రోచ్ ఏంటి? మీరు దానిని ఎలా డీల్ చేస్తున్నారు అనే దాని మీదే లైఫ్ ఆధారపడుంది. నో మ్యాటర్ మీకు కొన్ని వందల రకాల నెగెటివ్ ఎమోషన్స్ ఉండొచ్చు. వందల రకాల భయాలుండొచ్చు. నో ప్రాబ్లమ్. మీరు జస్ట్ తెలుసుకోండి అంతే. దాన్ని ఎలా డీల్ చేయాలి? మీరు ఎలా డీల్ చేయాలో తెలుసుకుంటే, మీరు చక్కగా మీ జీవితంలో దాని నుంచి అంతా బయటకొచ్చేసి అద్భుతాన్ని సృష్టించగలుగుతారనమాట. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక బురద లేదనుకోండి. బురదలో లేకపోతే కమలం వస్తుందా? రాదు కదా! ఒక మనకి కమలం కావాలంటే బురద రావాలి. బురద ఉండాలి. అందులోంచి ఒక కమలం అనేది పుచ్చుకుంటుంది. అలాగే ఒక గొంగళి పురుగు లేదనుకోండి సీతాకోకచిలుక ఉంటుందా? లేదు కదా! ఒక గొంగళి పురుగే అది ఇంకా దొరికిందల్లా తింటూ, తింటూ, తింటూ ఉండే స్టేజ్‌లోంచి అది ఆ కకోన్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయి చక్కటి సీతాకోకచిలుకలాగా ఆ మకరందాన్ని మాత్రం స్వీకరించే ఆ సీతాకోకచిలుకలాగా మారిపోతుంది. అదే ఎగురుతుందట. విధంగా మనం ఏంటో కూడా ఎప్పుడైతే సరైన విధంగా డీల్ చేసుకుంటామో, ఒక కమలంలాగా, లోటస్‌లాగా, ఒక సీతాకోకచిలుకలాగా, ఒక అజ్ఞానంతో కూడిన జీవితంలోంచి ఎన్‌లైటన్‌మెంట్ జీవితంలోకి మనం మారిపోతాం అన్నమాట. సో, కాబట్టి మరి ముందు డీల్ చేసుకోవడం ఎలా డీల్ చేసుకోవాలో చెప్తాను. డీల్ చేసుకునే ముందు అసలా ఒక్కొక్క భావోద్వేగానికి, ఒక్కొక్క నెగెటివ్ ఎమోషన్‌కి వెనకాల కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. మనం కారణ సిద్ధాంతం తెలుసుకోవాలంటే, మనం ఏదన్నా ఒకటి చేసే ముందు దాని వెనకాల ఉన్న కారణం ఏమిటి అని తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని చాలా అది రాసుకోవడం ఈజీగా డీల్ సపరేట్. చేయగలుగుతామన్నమాట. సో, ప్లీజ్ బీ ఇన్ మ్యూట్ అండి. అందరూ మ్యూట్‌లో ఉండండి. ఓకే. సో, ఎప్పుడైతే మనం అలా తెలుసుకోగలుగుతామో కారణ సిద్ధాంతాన్ని కారణం ఏంటి? దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటో తెలుసుకోగలుగుతామో అప్పుడు బాగా డీల్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్‌గా ఏం చెప్తానంటే ఎలా నెగెటివ్ ఎమోషన్స్‌ని డీల్ చేసుకోవాలో చెప్పే ముందు మనకున్న నెగెటివ్ ఎమోషన్స్ కొన్ని అందరికీ కాకుండా ఒక కామన్‌గా కొన్ని ఎమోషన్స్ తీసుకుందాము. దాని వెనకాల ఉన్న కారణం ఏమిటి అనేది కూడా చూద్దాం. చూస్తే అప్పుడు మనకి కొంచెం అర్థమవుతుంది అసలు ఎలా డీల్ చేసుకోవాలి? ఎందుకొస్తున్నాయి ఇవనేది. ఫస్ట్ నెగెటివ్ ఎమోషన్ అనగానే మనందరికి గుర్తొచ్చేది, మనందరికి కామన్‌గా వచ్చేది ఏంటంటే కోపం. మనందరికి కోపం వస్తూ ఉంటుంది కదా! అసలు ఈ కోపానికి కారణం ఏంటి? కోపం వచ్చినప్పుడు మనం అరిచేస్తాం. ఎదుటి వాళ్ళ మీద అరిచేస్తాం. ఆహ్, రగిలిపోతూ ఉంటాము. కానీ ఆ కోపానికి కారణం ఏమనుకుంటామంటే ఎవరో తప్పు చేశారు. ఆళ్ళు తప్పు చేశారు కాబట్టి నాకు కోపమొచ్చింది.
అనుకుంటాం. అంతేగాని మన తప్పేం లేదనుకుంటాం. కానీ ఆ కోపానికి రావడానికి మన లోపల ఒక కారణం ఉంటుందన్నమాట. ఆ ఎదుటి వ్యక్తి మనకి జస్ట్ మన లోపలున్న దాన్ని బయటికి తీసుకురావడానికి ఒక చిన్న సహాయం చేశారన్నమాట ఎదుట ఉన్నవాళ్ళు. కానీ అసలైన కారణం కోపానికి వాళ్ళు కాదు. అసలైన కారణం నా లోపలుంది. దాన్ని బయటికి రావడానికి సహాయం చేసిన వాళ్ళే వాళ్ళన్నమాట. సో, కోపానికి కారణం ఏంటంటే అండి, నేను అనుకున్నది జరగదేమో అన్న భయం. కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం మన బుర్రలో. ఎవరు మనకి హామీ ఇవ్వరు. నేనిలా ఉంటాను, ఇలా చేస్తాను, అది ఇది అని హామీ ఇవ్వరు. మనకి మనమే ఒక ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకుంటాం అన్నమాట మన బుర్రలో. పెట్టుకొని ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని చెప్పేసి అప్‌సెట్ అయిపోయి కోపపడిపోతా ఉంటాం. అలాగే యాక్సెప్ట్ చేయలేము. ఇప్పుడు మన కుటుంబంలో ఉన్న మనుషుల్ని గాని, సంఘటనలు గాని, మనం వేరే రకంగా కోరుకుంటాం. వాళ్ళు వేరే రకంగా ఉంటారు. దానిని మనం యాక్సెప్ట్ చేయలేక మనకి కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో, మన కోపానికి కారణం ఎదుటి వాళ్ళు కాదు. మనకి అంగీకారం లేకపోవడం, మనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం, మన అజ్ఞానం, మనకి అనుకున్నది జరగదేమో అనే మన భయం. ఇవన్నీ కలిపి మనకు కోపాన్ని క్రియేట్ చేస్తాయన్నమాట. అలాగే విసుగొచ్చేస్తూ ఉంటుంది మనకి. అది కూడా ఒక నెగెటివ్ ఎమోషన్. అంత మాటలు విసుక్కుంటా ఉంటాం. ఆ విసుగు ఎందుకొస్తుందంటే, ఎదుటి వ్యక్తి లేదా సంఘటన నువ్వు అనుకున్నట్టుగా లేవు. దానిని మనం అంగీకరించలేకపోతున్నాం. దానివల్ల విసుగొస్తుంది. అది విసుగుకి కారణం. అలాగే బాధపడుతూ ఉంటాం. బాధ కూడా ఒక నెగెటివ్ ఎమోషన్. మరి ఈ బాధకి కారణం ఏమిటి అంటే, ఈ బాధ మనం అందరూ నన్ను జడ్జ్ చేస్తారేమో. అందరూ నన్ను తప్పు పడతారేమో. నేనేమన్నా కోల్పోతానేమో. ఫియర్ ఆఫ్ లూజింగ్ అన్నమాట. నేనేమన్నా కోల్పోతానేమో అనే బాధ. అలాగే ఏదైనా తప్పుగా జరిగిపోతుందేమో. నేననుకున్నట్టు జరగకపోతే అప్పుడు మొత్తం అంతా నేననుకున్నట్టు కాకుండా వేరేలా అయిపోతుంది అనే బాధ. అలాగే జడ్జ్ చేస్తారేమో, కోల్పోతామేమో, తప్పు జరుగుతుందేమో. ఇవన్నీ కలిపి ఏమవుతాయి ఏంటి అంటే బాధని క్రియేట్ చేస్తాయన్నమాట. అంటే అంతకు ముందు మీరనుకున్నట్టు జరగలేదది. తప్పుగా ఏదో జరిగిపోయింది. అది అలా ఎందుకు జరిగిపోయింది అనే బాధ. ఇలాగా ఏమవుతుందంటే అండి, మనకి బాధ అనేది, ఎమోషన్ అనేది కారణం అవన్నమాట. అలాగే భయం మనం ముందే చెప్పుకున్నాం కదా! ఈ భయం ఎందుకొస్తుందంటే, ఒంటరితనం అనేది ఒక పెద్ద భయం అన్నమాట మనకి. మనం ఒంటరి వాళ్ళం అయిపోతామేమో! మన మనసులో ఉన్నది చెప్తే, సత్యాన్ని చెప్తే, లేకుంటే మనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఒంటరిగా అయిపోతామేమో! అందరూ నన్ను వదిలిపెట్టేస్తారేమో! అందరూ నన్ను జడ్జ్ చేస్తారేమో! అజ్ఞానం ఇవన్నీ కూడా మన భయానికి కారణం. అలాగే గిల్టీ ఫీలింగ్ అపరాధ భావం ఉంటుందన్నమాట మనలో. అపరాధ భావం ఈ గిల్ట్ కూడా ఏంటంటే జడ్జ్ చేయబడతామేమో అన్న భయం అన్నమాట. అలాగే ఇంకా ఏంటంటే మనం ఒంటరైపోతామేమో అన్న భయంతో ఈ గిల్ట్‌ని అపరాధ భావాన్ని మోస్తూ ఉంటాం. అలాగే నిరుత్సాహం మనకసల ఎప్పుడు నీరు గారిపోతూ నిరుత్సాహంగా ఉంటారు. అది కూడా ఒక నెగెటివ్ ఎమోషన్. ఆ నిరుత్సాహానికి కారణం ఏంటంటే ఓడిపోతామేమోనన్న భయంతో అసలు ఉత్సాహమే చూపించమనమాట మనం. ఒకటేమన్నా చేయడానికి, ఏదన్నా కొత్త ప్రయత్నం చేయడానికి, మార్పు చెందడానికి, ఏదన్నా కొత్తది నేర్చుకోవడానికి, ధ్యానం చేయడానికి నిరుత్సాహం. ఎందుకంటే ఓడిపోతామేమో, చెయ్యలేమేమో అనే ఆ అభిప్రాయం మన బుర్రలో ఉంటుందనమాట. అలాగే ఆ నిరుత్సాహం ఎందుకొస్తదంటే వాస్తవాన్ని అంగీకరించలేకపోవడం. యాక్సెప్టెన్స్ చాలా పెద్ద పాత్ర తీసుకుంటది. మన నెగెటివ్ ఎమోషన్స్ అన్నిట్లోంచి బయటకి వచ్చేయడానికి. అన్నిట్లో కూడా మీకు యాక్సెప్టెన్స్ అనేది ఒక కామన్‌గా ఉంటుందన్నమాట. మనం అంగీకరించలేకపోయినా కూడా నిరుత్సాహపడిపోతాం అన్నమాట. అబ్బా! వాళ్ళెందుకిలా ఉన్నారు అన్నట్టుగా అన్నమాట. అలాగే నిరుత్సాహానికి ఇంకా కారణం ఏంటంటే అండి, మార్పు పట్ల నమ్మకం లేకపోవడం. ఇదంతా ఏమీ మారదు. మార్చడం నా వల్ల కాదు. ఆ స్వీయ శక్తి పట్ల, మార్పు పట్ల నమ్మకం లేకపోవడం వల్ల కూడా నిరుత్సాహం అనేది వస్తుందన్నమాట. అలాగే ఇంకొకటేంటంటే అండి ఉదాసీనత. ఉదాసీనంగా ఉంటారు. అసలు ఏమి చెయ్యరు వాళ్ళు. వాళ్ళకేంటంటే అండి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫెయిల్ అయిపోతామేమో అన్న భయం వల్ల అసల రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం గాని, ఏదైనా ఒక పని చెయ్యడం గాని చెయ్యరన్నమాట వాళ్ళు. ఉదాసీనంగా ఉండిపోతారు. ఉదాసీనత అనేది కూడా ఒక నెగెటివ్ ఎమోషన్. అలాగే నిరాశ. నిరాశ ఏంటంటే మన జీవితాన్ని, మనుషుల్ని, మన సంఘటనల్ని వేటిని కూడా ఉన్నదున్నట్టుగా అంగీకరించలేకపోవడం వల్ల నిరాశ. సో, ఇలాగా ప్రతి నెగెటివ్ ఎమోషన్‌కి కూడా మీకు వెనకాల ఒక కారణం ఉంటుందన్నమాట. ఆ కారణాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో,
అప్పుడు ఏమవుతుందంటే మనం ఆ నెగెటివ్ ఎమోషన్ ని ఎలా డీల్ చేసుకోవాలి అనేది మనకు బాగా అర్థమైపోతుందన్నమాట. ఆ కారణం తెలియనంత వరకు ఎలాగ మనం చేసుకుంటాం, వేరు ఎక్కడుందో తెలియదు మీకు. అప్పుడు ఆకులు, కొమ్మలు పీకుతూ కూర్చుంటాం అన్నమాట. కాబట్టి ఆ వేరు ఏంటంటే కారణం. మనకి ఇప్పుడు నాకొక భయం వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఏదో చెప్తున్నాను మా పిల్లలకి వినలేదు. వినలేకపోతే నాకు భయం వచ్చేసింది. ఆ భయానికి కారణం ఏంటి? లేకుంటే కోపం వచ్చేసింది నాకు. ఆ కోపానికి కారణం ఏంటంటే వాళ్ళు నా మాట వినాలి అనే ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నాను నేను. ఆ ఎక్స్‌పెక్టేషన్ వల్ల నాకు కోపం వచ్చిందన్నమాట. నేనెప్పుడైతే నా మాట ఎందుకు వినేయాలి? వాళ్ళ అభిప్రాయం వాళ్ళకుంటుంది. నేను నా అభిప్రాయం చెప్తాను. చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత వాళ్ళకి చాయిస్ వాళ్ళది అనే ఆ ఎక్స్‌పెక్టేషన్‌ని తీసేసాననుకోండి అప్పుడేమవుతుందంటే నా కోపం అనేది రాదనమాట. అంటే కోపాన్ని తీసేయాలంటే నేనెక్కడి వరకు చేసుకోవాలి? ఆ నెగెటివ్ ఎమోషన్ యొక్క నా మాట వినరేమో అన్న భయం. ఆ భయానికి వెనకాల నా మాట వినాలి అనే రాంగ్ కండిషనింగ్. అర్థం చేసుకోండిక్కడ. నేనొకటి చెప్పినప్పుడు, నా మాట వినలేదని నాకొక కోపం, భావోద్వేగం వచ్చింది. అది కోపం. ఆ కోపానికి వెనకాల కారణం ఏంటంటే, నా మాట వినరేమో అన్న భయము కోపానికి కారణం. భయానికి కారణం ఏంటంటే, నా మాట వినాలి అనే రాంగ్ కండిషనింగ్ అన్నమాట. సో, ఎప్పుడైతే నేనిక్కడున్న ఈ రాంగ్ కండిషనింగ్‌ని తీసేసానో, అప్పుడు నా నా మాట వినరేమో అన్న భయం కూడా పోతది. నా మాట వినాలి అనే కండిషన్ తీసేసినప్పుడు, నా మాట వినరేమో అన్న భయం పోయినప్పుడు, అప్పుడు ఇక్కడ బయట ఉన్న నా కోపం నాకు పోతుందనమాట. చూసారా? కాబట్టి ఎక్కడి నుంచి నెరుక్కు రావాలి? ఆ కోపం వచ్చినప్పుడు నంబర్స్ లెక్క పెట్టుకోవడం, ఒక డీప్ బ్రీత్ తీసేసుకొని ఊరుకోవడం, లేకుంటే మన మైండ్ డైవర్ట్ చేసేసుకొని ఇంకో దాని గురించి ఆలోచించడం, లేకుంటే మొబైల్‌లో చూసుకోవడం, టీవీ చూసుకోవడం, దాన్ని అవాయిడ్ చేయడానికి ఏమన్నా తినడం. ఇలాంటివన్నీ చేశామనుకోండి, దానివల్ల ఏదో తాత్కాలికంగా కొంచెం సేపు మనం అలాగా దానిలోంచి బయటకొస్తాం. మళ్ళీ మరింత బలంగా ఆ ఎమోషన్ అనేది మనకి వచ్చేస్తా ఉంటదనమాట. సో, ఇప్పుడు మనకసల ఎమోషన్ అంటే ఏంటి? నెగెటివ్ ఎమోషన్ అంటే ఏంటి? దానికి కారణం మన భయం. అసలు భయం అంటే ఏమిటి? ఆ భయాలకు కారణాలేంటి మళ్ళీ? ఆ రాంగ్ కండిషనింగు, అజ్ఞానము, ఈ యాక్సెప్టెన్స్ లేకపోవడము ఇవి మళ్ళీ అక్కడి నుంచి మనం దాన్ని ఎలా బాగు చేసుకురావాలి? అలాగే మనకున్న ప్రతి భావోద్వేగానికి వెనకాల ఉన్న భయాలేంటి? ఆ భయాలకి వెనకాల ఉన్న కండిషనింగ్ ఏంటి? అనేది మనం ఇప్పుడు కొంచెం చూసుకుందాం. ఇప్పుడు హౌ టు డీల్ విత్ నెగెటివ్ ఎమోషన్స్ అసలు పైన పాయింట్‌లోకి సో, మనకి తెలుసు నెగెటివ్ ఎమోషన్స్ మంచిది కాదని తెలుసు. మనకి ఉండకూడదని తెలుసు. కానీ వస్తున్నాయి. కోపమొస్తోంది, చిరాకొస్తుంది, నిరాశ కలుగుతోంది, ఫ్రస్ట్రేషనొస్తుంది. ఇవన్నీ వస్తున్నాయి మరి. వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? రాకూడదని తెలుసు కానీ వస్తున్నాయి. మన కంట్రోల్‌లో లేదు ప్రస్తుతానికి పరిస్థితి. వచ్చేటప్పుడు మనం దాన్ని ఎలాగా డీల్ చేయాలి? సో, ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే అండి, ఏదన్నా మన నెగెటివ్ ఎమోషన్ డీల్ చేసుకునే ముందు ఫస్టు అబ్జర్వ్ చేయాలి. అసల నా లోపల ఎటువంటి భావోద్వేగం ఉంది? నాకు కోపం ఉందా? నిరాశ ఉందా? ఏముంది? ఎటువంటి భయం ఉంది? భయం ఉందా? భయం ఉంటే ఎటువంటి భయం ఉంది? నాకున్న భావోద్వేగం ఏంటి? హౌ యామ్ ఐ ఫీలింగ్? నేనిప్పుడు నా లోపల ఎలా ఫీల్ అవుతున్నాను? అని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి మన భావోద్వేగాల్లో పడి కొట్టుకెళ్ళిపోతూ ఉంటాం గానీ, అసలు ఏ భావోద్వేగం మన లోపల రన్ అవుతుందన్న విషయం కూడా, ఆ అవేర్‌నెస్ కూడా మనకుండదనమాట. ఫస్ట్ వి హావ్ టు క్వెషన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం అడగాలి. నా లోపల ఏం జరుగుతుంది? వాట్స్ గోయింగ్ ఇన్‌సైడ్ అని కొన్ని సేపటికొకసారి రోజులో ఒక 4, 5 సార్లన్నా ఈ ప్రశ్నేసుకోవాలి మనం. నేనెలా ఫీల్ అవుతున్నాను? అని మనల్ని మనం చూసుకోవాలనమాట. అబ్జర్వేషన్ ఈస్ ద కీ. ఫస్ట్ మనకి తాళం చెవి ఏంటంటే అబ్జర్వేషన్. మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకొని ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయి నా లోపల? నేను ఆనందంగా ఉన్నానా? వంట చేస్తున్నాను. విసుగ్గా వంట చేస్తున్నానా? కోపంగా వంట చేస్తున్నానా? నిరాశగా చేస్తున్నానా? ఎలా చేస్తున్నాను నేను వంట? అలాగే ఒక క్లాస్ చెప్తున్నాను. ఎలా చెప్తున్నాను? భయపడుతూ చెప్తున్నా? లేకుంటే పూర్తిగా నా మనసు అక్కడ పెట్టి అలైన్ అయ్యి చెప్తున్నానా? ఎలా చెప్తున్నాను? అనేది ప్రతి దాన్ని కూడా మనల్ని మనమే అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. మెడిటేషన్ అనేది ఎంత హెల్ప్ చేస్తదంటే, మెడిటేషన్‌కి ముందు ధ్యానం చేయడానికి ముందు మనల్ని మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసుకునే ఉండం మనం. అబ్జర్వ్ చేసుకోవడం అంటే నా కన్నెక్కడుంది? నాకు మొటిమొచ్చిందా? నా ముక్కెలా ఉంది? నా జుట్టెలా ఉంది? నా డ్రెస్ ఎలా ఉంది? ఇదే అబ్జర్వ్ చేసుకుంటాం గానీ, ఇదంతా బయటి ప్రపంచం. ఇన్నర్ వరల్డ్‌లో మన లోపల ఏం జరుగుతుందనే అబ్జర్వేషను. మన లోపల ఎటువంటి ఆలోచనలొస్తున్నాయనే అబ్జర్వేషన్ అన్నీ కూడా మీకు ధ్యానం మొదలైన తర్వాతే మీ జీవితంలో అడుగుపెడుతుంది.
సో మెడిటేషన్ అనేది చాలా, 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 చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో. కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఏం ఎమోషన్స్ ఉన్నాయి? ఏం ఫీలింగ్ ఉన్నాయి? అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఐడెంటిఫై చేయాలి. అంటే మన లోపల ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకే. నాకు కోపం ఉంది. ఓకే. కోపంగా ఉన్నాను నేను ఈరోజు. ఓకే. నిరాశగా ఉన్నాను. లేకుంటే ఈరోజు నేను విసుగ్గా ఉన్నాను. ఈరోజు నేను చాలా భయపడుతున్నాను. లేకుంటే ఇప్పుడు నేను చాలా భయపడుతున్నాను. ఏముంది అబ్జర్వ్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత అప్పుడు ఓకే. నేను విసుగ్గా ఉన్నాను ఈరోజు. ఎందుకు విసుగ్గా ఉన్నాను? ఎందుకు విసుగ్గా ఉన్నానంటే, నేను మొత్తం నిన్నే ఇల్లంతా సర్దాను. ఈరోజు మళ్ళీ మొత్తం పెంటయిపోయింది. మొత్తం అంతా పిల్లలు అటు తీసి ఇటు పడేశారు, ఇటు తీసి అటు పడేశారు. ఇంకా అందరూ హస్బెండ్ అటు తీసి ఇటు పడేశారు. సో, నాకు విసుగొచ్చేసింది. నేనెంత కష్టపడి సర్దాను, మళ్ళీ ఇలా తయారైపోయింది. అంటే ఆ భావోద్వేగానికి కారణం ఏంటంటే, ఆ విసుగుకి కారణం ఏంటంటే, అదక్కడ అక్కడ ఏదో నేను అనుకున్నట్టుగా ఒకటి జరగలేదు. ఆ అనుకున్నట్టు జరగలేదు కాబట్టి నాకు విసుగొచ్చింది. ఆ అనుకున్నట్టు జరగని దానికి ఇంకా వెనక్కెళ్తే ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిని నేను అంగీకరించట్లేదు. ఇప్పుడు మళ్ళీ నేను అయిన దాన్ని నేను అంగీకరించట్లేదు. చెత్తయిపోయింది మొత్తం ఇల్లంతా మళ్ళీ. దాన్ని నేను అంగీకరించట్లేదు. దాంతో నేను పోరాడుతున్నాను. ఆ పోరాటం అనేది ఏం చేసిందంటే, ఒక జడ్జిమెంట్‌కి తీసుకొచ్చింది. వీళ్ళంతా ఇంతే విసిగిస్తారు. మళ్ళీ పెంట చేసేసారు అని ఆ జడ్జిమెంట్‌కి తీసుకొచ్చింది. ఆ జడ్జిమెంట్ అంగీకారం లేకపోవడానికి తీసుకొచ్చింది. అది మళ్ళీ ఏం చేసిందంటే నాకు విసుగు అనే భావోద్వేగాన్ని ఇచ్చిందనమాట. సో, అదేంటుంది ఈ విసుగు వెనకాల? నేను నేను అంత అందంగా ఉండాలని సర్దాను. కానీ నేను అనుకున్నది జరగదు. నేను అనుకున్నది జరగనివ్వట్లేదు. నేను చేసిన దానికి వీళ్ళకి విలువ ఇవ్వట్లేదు అనే ఒక అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలు ఎక్కడి నుంచొచ్చినియి? ఇప్పుడున్న పరిస్థితిని నేను అంగీకరించకపోవడం వల్ల వచ్చిందనమాట. ఐ హైలీ రికమెండ్ ఎవరైతే ఈ సెషన్ వింటున్నారో చాలా వరకు మన భావోద్వేగానికి కారణం అంగీకారం లేకపోవడం. నేనొక సెషన్ చెప్పానండి. ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ దాని పేరు. ఆ సెషన్ మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. విజ్డమ్ లైట్ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది నాది. అందులో ఉంటుందనమాట. దేవి చెక్క అని మీరు టైప్ చేస్తే మీకొస్తుంది ఆ ఛానెలు. అందులో ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ తప్పకుండా వినండి. ఎందుకంటే యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? దాన్ని మనం ఎలా సాధించుకోవాలి? అదంతా కూడా అంత ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనకి ఈ సెషన్‌లో టైం లేదు. కానీ దీనిని మీరు పూర్తిగా మీరు ఫాలో అవ్వాలంటే గనక అది కూడా మీరు వింటే మీరు దీనిని చాలా బాగా ఫాలో అవ్వగలుగుతారు. ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆ సెషన్ పేరు. అది దేవి చెక్క ఆర్ట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బై దేవి చెక్క అంటే మీకు ఆ ఛానెల్‌లో వస్తుందన్నమాట. విజ్డమ్ లైట్ ఛానెల్‌లో. సో, అది కూడా ఒకసారి చూడండి. చూస్తే గనక అప్పుడు మీ కాన్సెప్ట్ మీరు ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతారనమాట. సో, ఉన్న పరిస్థితిని నేనున్న ఈ ఇంటిని అంగీకరించలేకపోవడం వల్ల, దాని వల్ల నాకు మనసులో ఒక జడ్జ్‌మెంట్ వచ్చింది. ఆ జడ్జ్‌మెంట్‌తో నేనేం చేశానంటే ఈ మొత్తం ఈ విసుగుని క్రియేట్ చేసుకున్నాననమాట. ఈ విసుగు ఏం చేస్తుందంటే, నా ఎనర్జీనంతా డ్రైన్ చేసేస్తుంది మొత్తం. నాకు కోపం తెప్పించేస్తది ఆ విసుగు వాళ్ళ మీద. ఆ కోపంతో నేను వాళ్ళ మీద అరుస్తాను. మళ్ళీ వాళ్ళకి అరవడం వల్ల వాళ్ళకి కోపం వస్తుంది. మొత్తం అలాగే రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎనర్జీ అంతా పోయి మనకి డ్రైన్ అయిపోయి ప్రశాంతత అంతా పోతుంది. మళ్ళీ దానివల్ల మనం మన వంటిలో ఒక రోగాన్ని, ఇంటిలో ఒక సమస్యని సృష్టించుకుంటాం. చూసారా? ఆ అంగీకారం లేకపోవడం అనేది, ఆ కండిషనింగ్ అనేది ఒక కండిషనింగ్ క్రియేట్ చేసి, ఆ కండిషనింగ్ నుంచి బయటికి ఆ భయం నుంచి ఒక భావోద్వేగం వచ్చింది. లోపలింత ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ విసుగును కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గాని గమనించలేరు. ఎంతో సూక్ష్మంగా మనల్ని గమనించుకోవాలన్నమాట అలాగా. సో, ఫస్ట్ అబ్జర్వేషను, తర్వాత ఐడెంటిఫై చేయడం. ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ దానికి వెనకాలన్న భయం ఏమిటి? ఈ భావోద్వేగానికి. ఆ భయం వెనకాలన్న కండిషనింగ్ ఏంటి? అక్కడి నుంచి మనం ఆ కండిషనింగ్ మార్చుకొని, ఆ భయాన్ని వదిలిపెట్టేసి, ఆ భావోద్వేగాన్ని మార్చుకొని, మనం చక్కగా ఆనందంగా తయారవ్వగలుగుతాం అన్నమాట. సరే కదండీ! ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను మీకు. మనకి పంచకోశాలున్నాయి కదా! మనకి అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. మనకి 5 కోశాలున్నాయి మొత్తం. ఈ 5 కోశాల్లో మధ్యలోది ఈ మనోమయ కోశం. ఈ మనోమయ కోశంలో మనకి భావోద్వేగాలన్నీ ఉంటాయి. దీన్ని ఎమోషనల్ బాడీ అని కూడా అంటారు. మీరు గనక ఈ మనోమయ కోశాన్ని గనక శుద్ధి చేసుకోలేదనుకోండి, మీ భావోద్వేగాల్ని గనక మీరు డీల్ చేసుకొని చక్కగా నెగెటివ్‌లోంచి బయటకొచ్చి పాజిటివ్ ఎమోషన్స్‌ని నేర్చుకోలేదనుకోండి, ఇది మిగిలిన 4 కోశాలని ఎలా ప్రభావితం చేస్తుందో చెప్తాను మీకు. ఇప్పుడు మీ మనోమయ కోశంలో నెగెటివ్ ఎమోషన్ ఉందనుకోండి, అది
ఇది అన్నమయ కోసం అంటే ఫిజికల్ బాడీ. ఇది ప్రాణమయ కోసం ఎథిక్ బాడీ. ఇది ఇది ఏంటంటే మన మనోమయ కోసం మెంటల్ బాడీ ఆర్ ఎమోషనల్ బాడీ. ఇది మన విజ్డమ్ బాడీ. ఇది మన బ్లిస్ బాడీ అన్నమాట. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు కదా. ఇప్పుడు ఈ అన్నమయ కోసం శరీరం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం. ఈ మనోమయ కోశంలో మన భావోద్వేగాలన్నీ ఉంటాయి. మీకు స్కానింగ్ చేసినా, అవి చేసినా, ఇవి చేసినా మీకు ఎమోషన్స్ పడతాయా? పడవు కదా. అది ఫిజికల్ ఇంకా ఎథరిక్ లో కూడా లేదు. మనోమయ కోశంలో ఉంది మీకు. ఈ మనోమయ కోశంలో నెగెటివ్ ఎమోషన్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే మీ ప్రాణమయ కోశంలో ఉన్న శక్తిని అంతా డ్రైన్ చేసేస్తుంది. ఈ ప్రాణమయ కోశంలో ఉన్న ఎనర్జీ అంతా డ్రైన్ చేయడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఎనర్జీ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ వల్ల ఎనర్జీ ప్యాచెస్, ఎథరిక్ ప్యాచెస్ ఏర్పడిపోతాయి, బ్లాక్స్ ఏర్పడతాయి. దాని వల్ల ఏమవుతుందంటే మీ భౌతిక శరీరంలో రోగాలు వస్తాయి. చూసారా? నెగెటివ్ ఎమోషన్స్ ఏం చేస్తదంటే ఇక్కడ ఎథరిక్ బాడీలో ఉన్న ఎనర్జీని అంతా డ్రైన్ చేసేసి ఫిజికల్ బాడీలో ఒక రోగాన్ని క్రియేట్ చేస్తది. ఇంకా ఈ పై శరీరాలు ఈ ఈ నెగెటివ్ ఎమోషన్స్ మనల్ని కొత్తగా మార్పు చెందనివ్వకుండా, కొత్త జ్ఞానాన్ని తీసుకోనివ్వకుండా అడ్డుపడుతుంది. అడ్డుపడి దాని ద్వారా మనకి జ్ఞానం కలగదు, మనకి ఆనందం అనేది మన జీవితంలో లేకుండా చేస్తుంది. చూసారా? ఈ మధ్యలో ఉన్న ఈ మెంటల్ బాడీలో, ఈ ఎమోషనల్ బాడీలో ఉన్న ఎమోషన్స్ హీల్ చేసుకోకపోతే ఇటు ప్రాణమయ కోశంలో ప్రాణశక్తి లోపం, ఫిజికల్ బాడీలోనేమో మనకి ఈ రోగాలు, ఈ మనోమయ కోశంలో అలజడులు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, ఇంకా అజ్ఞానం, దీంతో పాటు ఆనందం లేకపోవడం. ఇంత అలాగ మన పంచ కోశాలని కూడా మీ నెగెటివ్ ఎమోషన్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ నెగెటివ్ ఎమోషన్స్ మీద మనం డీల్ చేసుకోవాలి. ఓకే. ఈ డీల్ చేసుకునే విధంలో నేను మళ్ళీ మీకు స్టెప్స్ చెప్తాను. కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఎలా డీల్ చేసుకోవాలనే దానికి. ఓకే. ఎలా డీల్ చేసుకోవాలో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి, మనకి కోపం వచ్చేస్తుంది. దానికి ఇప్పుడు చాలా ఎక్కువగా కోపంగా ఉన్నాను నేను. ఆ కోపంలో నాకు దాని వెనకాలన్న భయం ఏంటి, దాని వెనకాలన్న కండిషనింగ్ ఏంటి అన్నిటిలోకి వెళ్ళలేను. కోపంతో ఊగిపోతున్నప్పుడు ఇదంతా చేయలేమన్నమాట అంత తొందరగా. ఆ కోపం తగ్గిపోయిన తర్వాత అసలు నాకు కోపం ఎందుకొచ్చింది? లేకుంటే కోపం చిన్నగా ఉన్నప్పుడు అసలు ఏమైంది అనే దాన్ని మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. కానీ ఆ కోపం గాని, ద్వేషం గాని, విసుగు గాని, చిరాకు గాని ఇవన్నీ చాలా తారా స్థాయిలో ఉంటాయి ఒక్కోసారి మన లోపల. అప్పుడేం చేయాలి? సో ఫస్ట్ మనకి ఈ ఎమోషన్స్ మన లోపల బాగా ఎక్కువగా వచ్చేస్తున్నప్పుడు, తారాస్థాయిలో ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే అండి, సేఫ్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. మన భావోద్వేగాల్ని సరైన విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు నాకు కోపం వచ్చింది. నా కోపంతో వెళ్లి ఒక మనిషిని తిట్టేసి, కొట్టేసి, తన్నేసి, వాళ్ళ నానా మాటలనేసి అలా కూడా నా కోపాన్ని నేను ప్రదర్శించొచ్చు. ఒక మనిషి మీద లేకుంటే అలాగొక సంఘటనని క్రియేట్ చేసేయొచ్చు నా కోపంతో. అదే కోపాన్ని నేను సేఫ్ వేలో కూడా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. ఎలాగంటే అదే కోపంతో నేను ఏం చేయొచ్చంటే ఒక గదిలోకెళ్ళి ఒక బంతిని తీసుకొచ్చి గట్టిగా నేలకేసి కొట్టొచ్చు. ఒక దిండుని కొట్టొచ్చు. లేకుంటే ఇంకా ఏదన్నా ఒక పెన్ను తీసుకొని, ఒక బుక్ తీసుకొని, ఆ కోపం తగ్గిపోయే వరకు గట్టిగా పిచ్చిగీతలు కొట్టాననుకోండి. ఇలా, 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 ఇలా. అప్పుడు ఏమవుతదంటే నా కోపం అంతా కూడా నేనొక సేఫ్ వేలో నా లోపల నుంచి బయటికి పంపించేస్తున్నాను. నాకు హాని లేకుండా ఆ కోపాన్నంతా నేను బయటికి పంపించకుండా నా బుర్రలో ఉంచుకున్నాననుకోండి. ఏమవుతుంది? నా శరీరానికి హాని జరుగుతుంది. ఆ నెగెటివ్ ఎమోషన్‌తో. అలాగని నేను బయటోళ్ళ మీద ప్రదర్శించాను. అప్పుడేమవుతుందంటే, అక్కడ బయట వాళ్ళకి పాపం బాధ, మన మళ్ళీ కర్మ పోగేసుకున్న వాళ్ళమవుతాం. వాళ్ళకొక రాంగ్ కండిషనింగ్ ఇచ్చి, వాళ్ళని బాధ పెట్టి, వాళ్ళ మీద వాళ్ళకే మంచి అభిప్రాయం లేకుండా, లో సెల్ఫ్ ఎస్టీమ్ వచ్చేలా చేసి, అలా మనం ఏం చేస్తామంటే, వాళ్ళని బాధ పెడతాం. సో, ఇక్కడ మనకి బాధపడకూడదు. మన ఈశ్వరుడు చూడండి, విషాన్ని ఏం చేస్తారు? గొంతులో పెట్టుకున్నారు. అంటే, ఆయన లోపలికి మింగితే, ఆయన శరీరానికి, అంతర్ప్రపంచానికి హాని. బయటికి వదిలితే బ్రహ్మాండానికి హాని. కాబట్టి ఈశ్వరుడు ఏం చేశాడంటే, ఆ హాలాహలాన్ని విశుద్ధి చక్రంలో పెట్టుకుని, విశుద్ధి అంటే విశేషమైన శుద్ధి. అక్కడ హాలాహలాన్ని విశేషంగా శుద్ధి చేస్తున్నారనమాట ఆయన. అలాగే మన నెగెటివ్ ఎమోషన్‌ని మన లోపల పెట్టుకోకూడదు. బయట ఎవరి మీద కూడా చూపించకూడదు. నీ విసుగుకు కారణం నీ కండిషనింగ్. నీ కోపానికి కారణం నీ కండిషనింగ్. నీ చిరాకుకి, నీ ద్వేషానికి, నీ గిల్ట్‌కి అన్నిటికి కారణం మన లోపల ఉన్న కండిషనింగ్, మన లోపల ఉన్న అజ్ఞానం. కాబట్టి ఏం చేయాలంటే,
ఆ కండిషనింగ్ నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ మన మీద మనం డీల్ చేసుకోవాలన్నమాట. అది ఎదుటి వాళ్ళ మీద చేసుకునేది కాదు. ఎదుటి వాళ్ళ మీద కోపాలు, భావోద్వేగాలు ప్రదర్శించేస్తున్నంత మాత్రాన ఎటువంటి మార్పు రాదు. కాబట్టి సేఫ్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. ఫస్ట్ చక్కగా ఒక బలూను గట్టిగా మీ కోపాన్నంతా కూడా అని చెప్పి నా కోపాన్నంతా ఈ బలూన్‌లోకి పంపించేస్తున్నాను అని చెప్పేసి అనుకుని ఉఫ్ఫని గట్టిగా ఒక 2, 3 బలూన్స్ ఊదొచ్చు. ఊది అప్పుడు వాటిని పేలగొట్టేయొచ్చు. ఆఫ్ చేసేయొచ్చు. అదొక వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. పిచ్చి గీతలు కొట్టొచ్చు. అదొక వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. గదిలోకెళ్ళి తలుపేసుకొని మీరు చక్కగా ఒక పర్సనల్ స్పేస్ చూసుకొని గట్టిగా ఒక దిండుని బాగా కొట్టొచ్చు. ఒక బొమ్మని తీసుకొని కింద వేసి కొట్టొచ్చు. బాల్‌నేసి కొట్టొచ్చు. అలాగా రకరకరకాల సేఫ్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. ఎవరైనా మనిషి మీద కోపం ఉంది. ఆళ్ళ ఫోటోని తీసుకొని బాగా పిచ్చి గీతలు కొట్టొచ్చు, చింపొచ్చు. అంతగా మీకు కసి తీరకపోతే. లేదంటే ఆళ్ళ ఫోటోని ఎదురుగుండా పెట్టుకొని వాళ్ళని తిట్టొచ్చు. అంటే ఒక మనిషికి మీరు డైరెక్ట్‌గా హార్మ్ చేయట్లేదు. కానీ మీ లోపల ఉన్న ఎమోషన్‌ని మీరు సేఫ్ వేలో బయటికి పంపించేస్తున్నారు. సో, మీకు ఎక్స్‌ట్రీమ్‌లో ఉన్నప్పుడు ఇవి. ఎక్స్‌ట్రీమ్‌లో లేవనుకోండి కొంచెం ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే మీకు కోపం వచ్చింది, విసుగుంది, ఎవరు చెప్పినట్టు వినలేదు. ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఇదొక మంచి టెక్నిక్ అన్నమాట. ఏం చేయాలంటే మన లోపల ఉన్న ఎమోషన్ అంతా కూడా అని చెప్పేసి బయటికి ఇలా వదిలిపెట్టేయాలన్నమాట. ఎంత మీకు ఆ కోపం వచ్చినప్పుడు, విసుగొచ్చినప్పుడు ఇది చెయ్యండి. ఎంత రిలీఫ్‌గా ఉంటదో మనకి. మన లోపల ఉన్న ఎమోషన్ అంతా బయటికెళ్ళిపోతదనమాట. అదొక సేఫ్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ మనకి. అలాగా. తర్వాత సరి అయిన ఒక బట్టలు ఉతుకుతున్నారు. గట్టిగా బండకేసి ఆ బట్టలు నానబెట్టి ఫటా, ఫటా, ఫటా ఉతకండి వాటిని. ఆ కోపం అంతా, విసుగంతా ఆ బట్టలు ఉతికినప్పుడు బయటికి వెళ్ళిపోవాలనమాట. అలాగా. చక్కగా మంచి ఈ ఎమోషన్స్ అనే వాటిలో అండి చాలా ఎనర్జీ ఉంటదనమాట. దానిని సేఫ్ వేలో బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేదనుకోండి, ఆ ఎనర్జీ అంతా కూడా డిజాస్టర్ చేసేస్తది. కాబట్టి సరైన వేలో దానిని ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఓకే అండి. ఇప్పుడు ఇలాగ కోపం తారాస్థాయిలో ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్స్‌ప్రెస్ చేస్తాం. మనకి కోపం, ఈ నెగెటివ్ ఎమోషన్స్ ఏవైతే ద్వేషం ఇవన్నీ కూడా తారాస్థాయిలో లేవు. కానీ కొంచెం ఉన్నాయి. కోపమొచ్చేస్తుంది. కానీ అంత ఎక్కువగా పిచ్చిగా రావట్లేదు. కానీ కొంచెం వస్తోంది. ఒక మధ్యమ స్థితిలో ఉంది ఆ కోపం. అప్పుడు ఏం చేయాలి? ఆ మధ్యమ స్థితిలో ఉన్న కోపాన్ని? అప్పుడు ఏం చేయాలంటే అండి, కళ్ళు మూసుకొని ఆ కోపం ఎక్కడుంది మీ శరీరంలో? భయమేస్తోంది. ఆ భయం ఎక్కడుంది? ఇప్పుడు కొంతమంది భయపడ్డారనుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్‌కి నాకు భయమేసిందనుకోండి. నాకు కడుపులో దేవేసినట్టు అయిపోతుందనమాట. నా భయాన్ని కడుపులో అనుభూతి చెందుతాను. కొంతమందిని మీకు భయమేసినప్పుడు మీ శరీరంలో ఎక్కడ అనుభూతి చెందుతున్నారంటే, వాళ్ళకి వెన్నులో వణుకు పుడుతుందట. వెన్నుపూసలో ఆ భయాన్ని అనుభూతి చెందుతున్నారు. కొంతమందికి భయమేసినప్పుడు కాళ్ళు వణుకుతాయి. ఆ కాళ్ళల్లో అనుభూతి చెందుతా ఉంటారు. కొంతమందికి భయమేసినప్పుడు తల పట్టేస్తుందనమాట. అంటే ఆ భయమే కాదు ఏ భావోద్వేగన్నా తీసుకోండి. మీకు ఆ భావోద్వేగం వచ్చినప్పుడు కళ్ళు మూసేసుకొని ఆ భావోద్వేగం ఎవరి వల్లొచ్చింది? ఇప్పుడు ఎవరో మిమ్మల్ని ఏదో అన్నారు. ఆ మనిషిని వదిలేయండి. ఆ సంఘటనని వదిలిపెట్టేయండి. ఆ మాటల్ని వదిలిపెట్టేయండి. మనం ఏం చేస్తామంటే ఈ భావోద్వేగాలొచ్చినప్పుడు ఆ మనిషిని, సంఘటనని, మాటల్ని పట్టుకుంటామనమాట. అంటే నన్నిలా అన్నాడు. నన్నింత మాట అంటారా? నన్నెందుకు ఇలా అనాలి? లేకుంటే నేను చెప్పినట్టు వాళ్ళు చెయ్యలేదు. అలా చెయ్యకపోవడం వల్ల ఇలా జరిగింది. అని చెప్పేసి ఆ సంఘటనని, ఆ మనిషిని వాడసలు కరెక్ట్ మనిషి కాదు. వాడి వల్లే మొత్తం నాకిదంతా జరిగింది. అని చెప్పి ఏం చేస్తామంటే ఆ మనిషిని పట్టుకుంటాం. లేదంటే వాళ్ళన్న మాటల్ని పట్టుకుంటాం. లేదంటే జరిగిన సంఘటనని పట్టుకొని వాటిని మనసులో రిపీట్ చేసుకుంటూ ఇంకా ఎమోషన్‌ని క్రియేట్ చేసేసుకుంటా ఉంటాం. కానీ ఏం చేయాలంటే మనకి కొంచెం ఉన్నప్పుడు అలాగ పీక్‌కెళ్ళిపోకుండా ఉన్నప్పుడు ఆ మనిషిని వదిలిపెట్టేసి ఆ మనిషిని, ఆ మనిషి అన్న మాటల్ని ఎవరో నాకు ఆయనొచ్చారు. వచ్చి నా ఇంట్లో పెంట చేసేసి నన్ను తిట్టేసి వెళ్ళిపోయారు. ఆ మనిషిని వదిలిపెట్టేయండి. ఆళ్ళు చేసిన పెంట వదిలిపెట్టేయండి. ఆళ్ళు తిట్టిన తిట్లు వదిలిపెట్టేయండి. వాటన్నిటి వల్ల మీ లోపల ఏం జరుగుతుంది? నా శరీరంలో ఆ చిరాకుని నేనెలా ఫీలవుతున్నాను? ఆ కోపాన్ని నా శరీరంలో నేనెక్కడ ఎలా ఫీలవుతున్నాను? నా లోపల ఎటువంటి ప్రతిస్పందనలొస్తున్నాయి? నా అణువులన్నీ ఎలా రియాక్ట్ అవుతున్నాయి? అని మొత్తం మీ ధ్యాసనంతా కూడా మీ శరీరం మీద పెట్టేసి అనుభూతి చెందండి. అలా మీ శరీరం మీద పెట్టి అనుభూతి చెందినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆ స్పందనలు గమనిస్తారనమాట. ఎక్కడెక్కడ ఎలా ఎలా స్పందిస్తోంది మీ శరీరం.
ఆ స్పందనని గమనించినప్పుడు, ఆ స్పందనని ఎక్కడైతే మీరు గమనిస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్‌కి నాకు హార్ట్‌లో నిరాశొచ్చింది. నాకు హృదయం హార్ట్ అంతా భారంగా అయిపోయింది ఆ నిరాశ వల్ల. ఆ దుఃఖం వచ్చింది. ఆ దుఃఖం వల్ల నాకు హృదయం అంతా భారంగా అయిపోయింది. సో, నా ధ్యాసనంతా హృదయం దగ్గర పెట్టేసి, ఆ భారంగా అయిపోయిన దానికి ఒక కలర్ ఇవ్వండి మీరు. గమనించండి. ఆ అనుభూతిని గమనించి ఒక బ్లాక్ ఆర్ బ్రౌను ఒక చిన్న కలర్ దానికివ్వండి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఆ భావోద్వేగాన్ని గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి, మొత్తం ఒక తెల్లని ఆ బంగారు వర్ణపు కాంతి లాంటిది పూర్తిగా అక్కడికెళ్ళిపోతున్నట్టు, అక్కడ మీ అణువులన్నీ కూడా చక్కగా ఆ ఎనర్జీ తీసుకొని, ఆ నలుపు రంగంతా ఆ బ్రౌన్ కలర్, గ్రే కలర్ ఏదైతే ఉందో, ఆ కలర్ అంతా ఒక బంగారు వర్ణంలోకి కాంతిగా ప్రతి అణువు మార్పు పరివర్తన చెందుతున్నట్టు, ఆ పరివర్తన చెందుతూ మీ హృదయం అంతా కూడా భారంగా ఉన్నది తేలికగా అయిపోయినట్టు, చక్కటి ఆనందం, ప్రశాంతత అనుభవిస్తూ మీ లోపల ఆ శరీరం లోపల ఉన్న ఆ స్పందనంలోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. అప్పుడేమవుతదంటే చక్కగా ఆహ్, నెగెటివ్ ఎమోషన్‌లోంచి బయటకొచ్చేయగలుగుతాం. ఓకే. అర్థమైందండి? ఆ మనుషుల్ని, ఆ మాటల్ని, ఆ సంఘటనలని పట్టుకోకుండా వాటి వల్ల ఎవరో ఏదో అన్నారు, నన్ను తిట్టారు. ఆ తిట్టడం వల్ల నా లోపల ఏం జరుగుతోంది అని చెప్పి లోపలికి, మీ శరీరం లోపలికి మీ ధ్యాసని తిప్పుకోవాలన్నమాట. తిప్పుకొని గమనించుకోవాలి. గమనించుకున్నప్పుడు ఆహ్, అందులోంచి బయటకొచ్చేసి ప్రాసెస్ చేసుకున్నప్పుడు ఉద్వేగం అంతా కూడా శాంతంగా మారిపోతదన్నమాట మన శరీరంలో. ఇది సెకండ్ స్టేజ్. ఆ తర్వాత థర్డ్ స్టేజ్ ఏంటంటే, ఈ ఫస్ట్ స్టేజ్‌లో అయిపోయింది. సెకండ్ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి, అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ భయానికి వెనకాల నాకు ఏ కారణం ఉంది? ఆ కారణాన్ని నేనెలా మార్చుకోవాలి? ఓకే. ఈ అజ్ఞానం ఉంది. ఈ కండిషనింగ్ ఉంది. నా నా భర్త నేను చెప్పిన మాటే వినాలి. నేను చెప్పినట్టల్లా చెయ్యాలని నేను అనుకుంటున్నాను. అది రాంగ్ కండిషనింగ్. వాళ్ళకంటూ ఆ రాంగ్ కండిషన్‌కి కారణం అజ్ఞానం. వా అందరూ నా మాట వినాలనుకునే అజ్ఞానం. ఆ అజ్ఞానం మొదలుపెట్టేసి ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. ఎవరి జీవితం వాళ్ళది. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తారు. మనమంతా కలిపి చక్కగా అందరూ కలిపి మనం సహజీవనం చేస్తూ ఆనందంగా ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోవాలి గానీ, ఎవరిని మనం సొంతం చేసేసుకొని మనకు నచ్చినట్టుగా ఆడించాలని అనుకోకూడదు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది అనే ఒక జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ఆ కండిషనింగ్ పోయి మనకు ఆ భావోద్వేగంలోంచి బయటకొచ్చేస్తామనమాట. సో, అప్పుడేం చేయాలి మూడో స్టేజ్‌లో మన ఆలోచనలని, మన నమ్మకాలని, మన భావోద్వేగాల్ని వాటన్నిటిని గమనించుకొని దానికి కారణం దగ్గరికెళ్ళి, ఆ కారణాన్ని మార్చాలి. మంచి పాజిటివ్ అఫర్మేషన్. నాకొక ఏంటంటే ఒక బాధ. ఏంటంటే నా మాటకి ఎవరు విలువివ్వరు. ఆ బాధకి కారణం ఏంటంటే నా మాటకి ఎవరు విలువివ్వరు అనే రాంగ్ కండిషనింగ్. ఆ రాంగ్ కండిషనింగ్‌కి కారణం ఏంటంటే నేను లవబుల్ కాదు. అంటే ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్. నాకు ప్రేమించబడే అర్హత లేదు అనే ఒక నమ్మకం. సో, ఇప్పుడేం చెయ్యాలి? అక్కడి నుంచి మార్పు చేసుకురావాలి. నా బాధ పోవాలంటే నాకు ప్రేమించబడే అర్హత ఉంది. నేను ఒక దివ్య చైతన్యాన్ని. నేను ఎంతో అద్భుతమైన దాన్ని అని చెప్పి నా ఆలోచనని, అక్కడ ఉన్న నా భావాన్ని మార్చుకోవాలన్నమాట. అక్కడున్న నా నమ్మకాన్ని మార్చుకోవాలి. ఆ నమ్మకాన్ని మార్చుకోవడం ద్వారా అప్పుడేమవుతుందంటే, నాకు ప్రేమించబడే అర్హత ఉంది అని అనిపిస్తది. ఆ తర్వాత ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అనలేదనుకోండి, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ స్వేచ్ఛను బట్టి వాళ్ళు చేయలేదు అని అనుకుంటాం గానీ, నాకు విలువ లేదు కాబట్టి వాళ్ళు చేయలేదు అని అనుకోమనమాట అప్పుడు. చూసారా? అక్కడ మన అండర్‌స్టాండింగ్ ఎలా మారిపోయిందో సంఘటన బట్ట అట్లా. ఎప్పుడైతే అలా మన మీద మనం వర్క్ చేసుకుంటామో, ఆటోమేటిక్‌గా మార్పు కూడా వచ్చేస్తుంది. మనం ఆ నెగెటివ్ ఎమోషన్స్‌లో ఉన్నంత సేపు మార్పు రాదు. పాజిటివ్ ఎమోషన్స్‌లోకి మారిపోయినప్పుడు, మనం అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ, ధ్యానం చేస్తూ, యాక్సెప్టెన్స్‌తో ఉంటూ, అవేర్‌నెస్‌తో ఉంటూ, మంచిగా పుస్తకాలు చదువుతూ, అందరూ చెప్పింది వింటూ, సీనియర్స్ చెప్పింది, గురువులు చెప్పింది వింటూ, ఎప్పుడైతే మన మీద మనం సాధన చేసుకుంటామో, అప్పుడు ఏమవుతుందంటే అండి, ఆ నెగెటివ్ ఎమోషన్స్‌లోంచి మనం బయటకి అడుగుపెట్టేసి, ఆ కారణాన్ని, ఆ కండిషనింగ్‌ని, ఆ బిలీఫ్‌ని అన్నిటిని మార్చుకొని, మనం పూర్తిగా ఆ నెగెటివ్ ఎమోషన్స్ నుంచి బయటకి వచ్చి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ అనమాట. మనం అసలు ఆనందంగా ఉండగలుగుతాం. మీకందరికీ తెలిసిన కథే అయ్యుండొచ్చు. అయినా నేనొక కథ చెప్తాను మళ్ళీ మీకిప్పుడు. ఒక బుద్ధుడి కథ ఉంటుందనమాట. ఒకసారి బుద్ధుడు భిక్షాటనకెళ్తారనమాట. భిక్షాటనకెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే, ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామం, ఒక దేశం నుంచి ఇంకొక దేశం, అలా రాజ్యాలు, ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యం అలా ప్రయాణిస్తూ ప్రతి చోట కూడా బౌద్ధ ఆరామాలు నిర్మిస్తూ అక్కడున్న పీపుల్ అందరికీ కూడా ఈ మెడిటేషన్ అంతా టీచ్ చేస్తూ ఆయన వెళ్ళేవారనమాట. అలా వెళ్తూ, వెళ్తూ ఆయన ఒక కొత్త ప్లేస్‌కెళ్లారు. ఆ కొత్త ప్లేస్‌లో ఎవరికీ బుద్ధుడు తెలీదు. ఆయన ఏంటి? ఆయన చేసే వర్క్ ఏంటి? ఎవరికీ తెలీదు.
తెలీదు కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా భిక్షాటనకి వెళ్తారనమాట. ఎందుకంటే వాళ్ళతో ఏమి కొన్ని ఇప్పుడు వాళ్ళు వండుకోవాలనుకోండి. వాళ్ళకొక మళ్ళీ కిచెను, వాళ్ళకి మళ్ళీ కిచెన్‌కి సంబంధించిన సామాన్లు కొనుక్కొనించుకోవడం, మళ్ళీ దాన్ని ఆ సామాన్లు కొనుక్కోవడానికి డబ్బు సంపాదించడం, సంపాదించడం కోసం ఏదో ఒక పని చేయడం. అవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు ఈ ఈ స్ప్రెడ్డింగ్ చేయలేరు కదా! కాబట్టి వీళ్ళ వీళ్ళ ఎంతసేపు వీళ్ళ యొక్క గోల్ ఏంటంటే వాళ్ళు సాధన చేసుకోవడం, అందరికి ఆ జ్ఞానాన్ని పంచడం అన్నమాట. అందువల్ల ఏం చేస్తారంటే వీళ్ళు ఇటువంటివేమి పెట్టుకోకుండా భిక్షాటన వాళ్ళ లైవ్లీహుడ్ కోసం అని చెప్పి భిక్షాటనకెళ్తారనమాట. అదొక వాళ్ళ అహంకారాన్ని పోగొట్టుకోవడానికి దానికి వాళ్ళు చేసే ఒక వన్ ఆఫ్ ద స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ కూడా ఆ భిక్షాటన అనేది. అయితే ఏమైందంటే బుద్ధుడు ఒక కొత్త గ్రామానికి భిక్షాటనకెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఎవ్వరికీ తెలీదు బుద్ధుడు గురించి. తెలీదు కాబట్టి ఏం చేశారంటే ఆ బుద్ధుడు ఒకాయన ఇంటికి భిక్షాటనకెళ్ళగానే ఆయన్ని పట్టుకొని తిట్టడం మొదలెట్టారంట. అసల బుద్ధుడు ఎలా ఉంటారు? ఎంత అందంగా, శరీరం దృఢంగా, తేజస్సుగా ఉంటారు గదా! అసలు నీ నీ రూపం ఏంటి? నీకున్న అందం ఏంటి? నీకున్న శరీర సౌష్ఠవం ఏంటి? నీకున్న శక్తేంటి? నీ వయసేంటి? నువ్వేమి పని చేయడం మానేసి నువ్విలా అడుక్కోవడం ఏంటి? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? ఎందుకు పనికొస్తావు? అసలు ప్రపంచానికి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? నీలాంటి పనికిమాలిన వాళ్ళ మొత్తం అంతా చెడిపోతుంది అని అదని, ఇదని మొత్తం నానా తిట్లు తిడతారు బుద్ధుడిని. బుద్ధుడిని అలా పట్టుకొని తిడుతుంటే వెనకాల శిష్యులందరికీ కోపమొచ్చేస్తా ఉంటదనమాట. కానీ బుద్ధుడు "ఏమి అనకండి" అని చెప్పి అలాగా ఉండమని ప్రశాంతంగా అలా నుంచునుంటారు. ఆయన తిడతాడు, 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 తిడతాడు. ఒక అరగంట సేపు తిట్టి, 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 తిట్టి ఒక పావలా ఇస్తారాయనకి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ పావలా ఆయన తీసుకొని వెంటనే తిరిగి ఆయనకిచ్చేస్తారు. ఇచ్చేస్తే "అదేంటి ఎందుకిచ్చేసావు నాకు? ఇంతసేపు కూర్చొని తిట్లు తిన్నావు కదా! ఈ పావలా కోసమే కదా!" అంటే, "ఈ పావలా నాకొద్దు. నేను స్వీకరించట్లేదు" అన్నాడు. స్వీకరించట్లేదు అంటే, అప్పుడు మీ పావలా ఎవరిది? ఎవరిది అంటే, ఎవరైతే ఇచ్చారో వాళ్ళదే కదా! స్వీకరించలేదు కదా ఆయన. పావలా ఎవరిదవుతుంది? బుద్ధుడిదవుతుందా? ఆయనదవుతుందా? ఆయనదవుతుంది. నేను ఈ పావలాని స్వీకరించలేదు. అలాగే మీ తిట్లని స్వీకరించలేదు అంటారనమాట. అంటే ఏంటి? అంటే ఆయన ఏమి తీసుకోలేదు. అదే ఆయన ఎందుకని తీసుకోలేదంటే, ఆయన ఆ జ్ఞానం వల్ల, ఆయన పొందిన ఆ జ్ఞానోదయం వల్ల ఆయనకి ఎటువంటి రాంగ్ కండిషనింగ్ లేదు. నన్ను నన్నుకు విలువివ్వరు. నేను చేసేది అది మొత్తం మనుషులు నేను చేసేది అర్థం చేసుకోరు. నన్ను జడ్జ్ చేస్తారు అనే రాంగ్ కండిషనింగ్ లేదు ఆయనకి. కాబట్టి ఏం చేశారంటే, ఆయన తిడుతుంటే ఓకే. ఆయన అజ్ఞానాన్ని బట్టి, ఆయన అవగాహన బట్టి ఆయన తిడుతున్నాడు. అది ఆయన ఉద్దేశం అనుకున్నారు తప్ప, ఈయన లోపల ఎమోషన్స్ వచ్చేయలేదన్నమాట బుద్ధుడికి. ఈయనేమి ప్రతిస్పందించలేదు నెగెటివ్‌గా. ఎప్పుడైతే మన లోపల వర్క్ చేసుకుంటామో మనం అలాగా, అప్పుడేమవుతదంటే అండి, సంఘటనలు బయట ఎలాగైనా ఉండొచ్చు గాక, కానీ మన లోపల ఆ నెగెటివ్ ఎమోషన్స్ వచ్చేవన్నమాట. నెగెటివ్ ఎమోషన్స్ వచ్చేసి మనం బాధపడిపోయి, భయపడిపోయి, అవమానపడిపోయి, ఇవన్నిట్లికి కారణం నెగెటివ్ ఎమోషన్స్. ఆ నెగెటివ్ ఎమోషన్స్ కారణం మన అజ్ఞానం. మనం అలా డీల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అసలు ఎంతో ఆనందంగా ఉండగలుగుతాం అన్నమాట. ఆ బ్లిస్ బాడీ ఉంది కదా! ఈ ఎమోషనల్ బాడీలో ఉన్న నెగెటివ్ ఎమోషన్సే మన ఆనందాన్ని తీసేస్తున్నాయి. ఆ బ్రహ్మానందం లేకుండా చేస్తున్నాయి. చక్కగా ఆనందంగా ఉంటాం. నెగెటివ్ ఎమోషన్స్ ఎప్పుడైతే లేవో, ఆ సరైన అవగాహన అంటే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో సరైన అవగాహన వస్తుంది. మనం ఏది స్వీకరించాలో అది స్వీకరిస్తాము. ఏది స్వీకరించక్కర్లేదో అది స్వీకరించము. చక్కగా అలా మనం మంచిగా ఏది ఏది కావాలో అదే స్వీకరిస్తూ ఆనందంగా మన జీవితాన్ని మనం ముందుకి నడుపుకోగలుగుతాం అనమాటండి. ఒక ఈ భయం అనేది మనకొక గొప్ప స్ట్రెంగ్త్. ఈ భయాన్ని ఎప్పుడైతే మనకున్న భయాన్ని, మనకున్న నెగెటివ్ ఎమోషన్‌ని మనం ప్రాసెస్ చేసుకుంటామో, అప్పుడు అది మనకు అల్టిమేట్ స్ట్రెంగ్త్ కింద మారిపోతదనమాట. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక చెట్టు మొదల్లో పనికిరాని చెత్తంతా వేసేసారనుకోండి. అంటే మీకు పళ్ళ గింజలు, తొక్కలు, ఆ మిగిలిపోయిన అన్నం, అలాంటివన్నీ మీకేదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో, ఆ వేస్ట్ మెటీరియల్ అంతా మీరు ఒక భూమిలో వేస్తే ఏమవుతుంది? అదంతా కూడా భూమాత కంపోస్ట్‌గా మార్చేస్తుంది. అంటే దాంట్లోంచి మంచి పోషకాలున్న ఒక, ఒక ఎరువుగా మార్చేస్తదనమాట దాన్ని. దాంట్లో ఆ ఎరువుని స్వీకరించిన చెట్టు ఏం చేస్తది? మంచి మంచి మధుర ఫలాలని ఇస్తది మనకి. అలాగే ఈ నెగెటివ్ ఎమోషన్ అనే చెత్తని మనం ప్రాసెస్ చేసుకున్నప్పుడు, మనం డీల్ చేసుకున్నప్పుడు అంటే ఇలా సేఫ్ వేలో ఎక్స్‌ప్రెస్ చేసి, మనం గమనించుకుని,
మన నమ్మకాన్ని ఏంటి అయి ఉంటది, మన వెనకాల ఉన్న నమ్మకం అని గమనించుకుని, అక్కడి నుంచి ప్రాసెస్ చేసినప్పుడు ఏమవుతదంటే, ఈ చెత్తంతా కూడా, ఈ నెగటివిటీ అంతా కూడా ఒక ఒక అనంతమైన, అద్భుతమైన ఒక శక్తిలాగా మారిపోతుంది మనకి. శక్తిగా మారిపోయి మన జీవితంలో ఎన్నో రకమైన మధుర ఫలాలొస్తాయి. ఆ మధుర ఫలాలేంటంటే శారీరకంగా ఆరోగ్యం, మానసికంగా ప్రశాంతత, బుద్ధి కుశలత, సేవ, యాక్సెప్టెన్స్, ఎంతో ఎంతో ఆశావాద దృక్పథం, మార్పు పట్ల ఎరుక, ఇవన్నీ కూడా మనకొచ్చి ఎంతో ఆనందంగా, హాయిగా ఉండగలుగుతామనమాట. సో, దిస్ ఈస్ ద వే అండి. మనం మన నెగెటివ్ ఎమోషన్స్‌ని ఎలా డీల్ చేసుకోవాలి అంటే, ఈ విధంగా డీల్ చేసుకోవాలి. తారాస్థాయిలో ఉన్నప్పుడు సేఫ్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషను. అది కొంచెం మధ్య స్థాయిలో ఉన్నప్పుడు దానిని శరీరంలో జరిగే స్పందనల్ని గమనించుకోవడం. ఆ తర్వాత ఈ 2 చేసిన తర్వాత ఆ ఎమోషన్ పట్ల వెనకాల ఉన్న మన అజ్ఞానం ఏంటి? రాంగ్ కండిషనింగ్ ఏంటి? ఏముంది? ఎటువంటి భయం ఏంటి? వాటన్నిటిని కూడా మనం పూర్తిగా గమనించుకొని ఆ వెనకాలకి వెళ్లి అక్కడి నుంచి దాన్ని మార్చుకుంటూ రావడం. దానివల్ల మనం చక్కగా నెగెటివ్ ఎమోషన్స్‌లో అన్నిటి నుంచి కూడా బయట అడుగుపెట్టి ఎంతో అద్భుతంగా, పాజిటివ్‌గా, ఆనందంగా, మనం ఉల్లాసంగా, జ్ఞానంతో అందరినీ ఆనందంగా ఉంచుతూ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తూ, మన జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకొని, దానికి అలైన్ అయ్యి, మన జీవితాన్ని సార్థకత చేసుకుంటూ, ఎంతో అద్భుతంగా ఈ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. దట్ ఈస్ వాట్ అబౌట్ టుడేస్ సెషన్ అండి. మీకు ఎవరైనా డౌట్స్ అడిగే వాళ్ళు ఉంటే గనక ప్రియాంక, నేను డౌట్స్ కొంచెం క్లారిఫై చేస్తాను. లేదంటే మెడిటేషన్ చేసుకుందాం. సో వాట్ షల్ వి డూ నెక్స్ట్? మేడం, ఎవరైనా మీరు డౌట్స్ అడగాలంటే కనుక మీరు మ్యూట్ ఆన్ చేసుకుని మాట్లాడొచ్చు. హ్యాండ్ రైజ్ ఆప్షన్ అయినా చేయండి. అడిగితే ఆఫ్టర్ సెషన్ ద్వారా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. అయితే మనం కొంచెంసేపు చక్కగా ధ్యానం చేసుకుందాం ఇప్పుడు. అందరూ కూడా మెడిటేషన్ అనేది ద మోస్ట్ పవర్‌ఫుల్ వే అండి. మనం మన నెగెటివ్ ఎమోషన్స్ నుంచి బయటికి రావడానికి, మనం చక్కగా ఈ గమనిక రావడానికి మనకి, మనల్ని మనం రీప్రోగ్రామ్ చేసుకోవడానికి, మన లోపల ఉన్న నమ్మకాలు మార్చుకోవడానికి, అన్నిటికీ కూడా ధ్యానం అనేదే బేస్. మన ధ్యానం అనేది పునాది. అక్కడి నుంచి మనం ఈ మార్పుని సృష్టించుకోగలుగుతాము. ఓకే అండి. క్లాస్ప్ యువర్ ఫింగర్స్, అన్ని వేళ్ళలోకి వెళ్ళేలాగా క్రాస్ చేసుకోండి. అలాగే క్రాస్ యువర్ ఫుట్. మీ పాదాలు 2 క్రాస్ చేసుకోండి. అలాగే క్లోజ్ యువర్ ఐస్. కన్నులు మూసుకొని అబ్జర్వ్ యువర్ నార్మల్ నేచురల్ ఫ్లో ఆఫ్ బ్రీతింగ్. సహజంగా, సున్నితంగా దానంతట అదే జరిగే శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసని ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. సహజంగా దానంతట అదే జరిగే శ్వాస మీద ధ్యాసను పెడదాం. అలా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మధ్య మధ్యలో ఎటువంటి ఆలోచనలు వస్తున్నా ఎప్పటికప్పుడు ఆ ఆలోచనలను కట్ చేసి, అంటే ఎప్పుడైతే మీకు అవేర్‌నెస్ వస్తుందో నేను ఆలోచిస్తున్నాను అనే అవేర్‌నెస్, అప్పుడుతో ఆలోచించడం మానేసి తిరిగి శ్వాస మీద ధ్యాస. మనసే మాయామృగమౌ, మనసేమిటి పైకి మరిపోనీక, మనసున చంపిన మనసందే ముక్తి, విశ్వదాభిరామ వినురవేమా. మనసే మాయామృగమౌ, ఎన్ని మాయలు కల్పిస్తుందో మనసు. సరికాని కండిషనింగ్ క్రియేట్ చేస్తుంది మన లోపల. అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. నెగెటివ్ ఎమోషన్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఊహాగానాలు చేస్తూ ఉంటుంది. ఎంత మాయ చేస్తుందో, ఎంతో మాయా మృగం మీ మనసు. కాబట్టి మనసేమిటి పైకి మరిపోనీక, మీ మనసుని పైకి పోనివ్వకండి. ఎలా పడితే అలా పరిగెట్టనివ్వకండి. మనసున చంపిన మనసందే ముక్తి. మన మనసుని మనసులోనే చంపితే, అంటే ఆలోచనారహిత స్థితిని గనక తెచ్చుకుంటే, అప్పుడు
మనసందే ముక్తి. ఆ మనసులోనే మనకి ముక్తి లభిస్తుంది. విశ్వదాభిరామ వినురవేమా. ఆ మనసులోనే వాటిని చంపాలి. సరికాని అభిప్రాయాలను, రాంగ్ కండిషనింగ్‌ని, భయాన్ని, అంగీకారం లేకపోవడాన్ని, మొత్తం వీటన్నిటిని మన మనసులోనే గనక మనం చంపినట్లయితే అప్పుడు ఆ మనసందే ముక్తి. మనసే మాయా మృగమౌ మనసేమిటి పైకి మరిపోనీకా. మనసున చంపిన మనసందే ముక్తి. విశ్వదాభిరామ వినురవేమా. మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన భావోద్వేగాలు ఎదుటి వాళ్ళ ప్రవర్తన వల్ల రావట్లేదు. మన ప్రతిస్పందన వల్ల వస్తున్నాయి. మనకి బాధ, కోపం, ద్వేషం, చిరాకు, విసుగు ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళ ప్రవర్తన వల్ల కాదు. వారి ప్రవర్తన పట్ల మీ ప్రతిస్పందించే తీరు వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే మనం అవగాహన పెంచుకొని, ఆ ప్రతిస్పందించే తీరుని మార్చుకుంటామో, అప్పుడు మనకి చక్కగా మన భావోద్వేగాలన్నీ కూడా మారిపోతాయి. ఆ ప్రతిస్పందించే తీరును మార్చుకోవాలంటే మనకి విశేషమైన ఎరుక, జ్ఞానం కావాలి. ఆ విశేషమైన ఎరుక, జ్ఞానం ధ్యాన సాధన ద్వారానే లభిస్తాయి. తల్లిదండ్రుల కన్నా, తన బంధువుల కన్నా తీర్చిదిద్దిన మనసు కూర్చుమేలే మిన్నా. కార్పణ్యంతో శత్రువు కలిగించే హాని కన్నా, పెడదారిన పడిన మనసు పెట్టెడి కష్టాలు మిన్నా. కార్పణ్యంతో ఒక శత్రువు మనకి ఎంత హాని చేస్తాడో, అంతకంటే ఎక్కువ మన నెగెటివ్ ఎమోషన్స్‌తో, మన సరికాని నమ్మక వ్యవస్థతో, అభిప్రాయాలతో, తప్పుడు కండిషనింగ్‌తో మనకి మనమే ఎంతో హాని చేసుకుంటాం. ఎంతో పెద్ద శత్రువు చేసే హాని కంటే మనకి మనం హాని చేసుకోవడమే ఎక్కువ. అదే మనం గనక మన మనసుని సరిజేసుకుంటే, అప్పుడు ఎంతో మీ తల్లిదండ్రులు, మీ భార్యాభర్తలు, పిల్లలు, గురువు వీళ్ళందరూ చేసే మేలు కంటే కూడా గొప్ప మేలుని మీరే చేసుకోగలుగుతారు. తల్లిదండ్రుల కన్నా, తన బంధువుల కన్నా తీర్చిదిద్దిన మనసు కూర్చుమేలే మిన్నా. మరి ఎలాగ మన మనసుని మనం తీర్చిదిద్దుకోవాలి? చక్కగా గమనించాలి. సేఫ్ వేలో ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఐడెంటిఫై చేయాలి. ఏమున్నాయి మన లోపల అని. ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి కారణం ఏంటో వెతకాలి. అప్పుడు ఆ కారణాన్ని మార్చుకోవాలి. ఆ నమ్మకాన్ని మార్చుకోవాలి. అఫర్మేషన్స్‌తో మనకి అవగాహన మార్చుకోవడంతో, జ్ఞానం పొందడం ద్వారా ఎప్పుడైతే దాన్నంతటిని మార్చుకుంటామో, అప్పుడు మనని చక్కగా తీర్చిదిద్దుకుంటాం. ఆ తీర్చిదిద్దిన మనసు ఎంత మేలు చేస్తుందో అసల మనం మాటల్లో చెప్పలేము. తల్లిదండ్రుల కన్నా, తన బంధువుల కన్నా తీర్చిదిద్దిన మనసు కూర్చుమేలే మిన్నా. కార్పణ్యంతో శత్రువు కలిగించే హాని కన్నా, పెడదారిన పడిన మనసు
పెట్టెడి కష్టాలు మిన్నా. ఈ శ్లోకాలు ధమ్మపదంలోనివి. బుద్ధుడు చెప్పిన ధమ్మపదంలోని శ్లోకాలు. బుద్ధ భగవానుడు స్వయంగా ఈ జ్ఞానాన్ని మనకు అందించారు. గుడిసెపై కప్పు చక్కగా కుదరకున్న వాన చినుకులు లోనికి జారినట్లు కామరాగ ప్రభావమే వృద్ధిగాంచి అపరిణత చిత్తుడినాక్రమించు. ఎప్పుడైతే గుడిసె పైకప్పు సరిగ్గా కుదరదో, ఆ వర్షం చినుకులు లోపలికి జారుకొని, మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులన్నిటిని ఎలా పాడు చేస్తాయో, అలాగే మనం సరిగ్గా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలను గనక సరిజేసుకోపోతే గనక, ఈ హరిషడ్ వర్గాల్ని సరిజేసుకోపోతే గనక, అవి బాగా పెరిగిపోయి, మన మనసునంతా ఆక్రమించి, మొత్తం మన జీవితాన్నంతా అస్తవ్యస్తం చేస్తాయి. ఈ నెగెటివ్ ఎమోషన్స్ అంటున్నారు స్వయంగా బుద్ధ భగవానుడు. గుడిసెపై కప్పు చక్కగా కుదరకున్న వాన చినుకులు లోనికి జారినట్లు కామరాగ ప్రభావమే వృద్ధిగాంచి అపరిణత చిత్తుడినాక్రమించు. సో మన చిత్తాన్నంతా మన ఆలోచనల్లో మన మనసులో ఈ నెగటివ్ ఎమోషన్స్ నిండిపోకుండా ఉండాలంటే మనం దాటిని సరి చేసుకోవాలి. మన మనసుని సరి చేసుకోవాలి. మన మనసులో ఈ రాంగ్ కండిషనింగ్ అనేది ఒక హోల్. ఒక ఇంటి కప్పుకి ఒక కన్నం ఎలా ఉంటుందో, అలాగ మన రాంగ్ కండిషనింగ్ ఒక హోల్. మన అజ్ఞానం ఒక హోల్. మన భయం ఒక హోల్. వీటిలోంచి ఈ అజ్ఞానంలోంచి, రాంగ్ కండిషన్‌లోంచి, భయంలోంచి ఒక వర్షం చినుకులు లోపలికొచ్చినట్టు నెగెటివ్ ఎమోషన్స్ మన లోపలికొస్తూ ఉంటాయి. ఆ కప్పుని ఎప్పుడైతే అంటే ఈ అజ్ఞానాన్ని, నెగెటివ్ కండిషనింగ్‌ని, భయాన్ని ఎప్పుడైతే మనం మొత్తం తీసేస్తామో మన మనసులోంచి, ఆహ్, ఆ హోల్స్‌ని పూడ్చివేస్తామో, అప్పుడు ఆ నెగెటివ్ ఎమోషన్స్ ఎలా జారుతాయి మన లోపలికి? ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా! మన బుద్ధ భగవానుడు. గుడిసెపై కప్పు చక్కగా కుదరకున్న వాన చినుకులు లోనికి జారినట్లు కామరాగ ప్రభావమే వృద్ధిగాంచి అపరిణత చిత్తుడినాక్రమించు. ఎంత ఎక్కువగా మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటామో, స్వాధ్యాయ సాధన చేస్తూ ఉంటామో, పుస్తకాలు చదువుతూ ఉంటామో, సజ్జన సాంగత్య సాధన చేస్తూ ఉంటాము. అంటే నుంచి వింటూ ఉంటాము మనం సరైన జ్ఞానాన్ని. ఎరుక సాధన చేస్తాము. అవేర్‌నెస్‌గా ఉండడం, గమనించుకోవడం సాధన చేస్తాము. అంత త్వరగా మనం చక్కగా ఈ కండిషనింగ్‌లోంచి, లిమిటెడ్ థింకింగ్‌లోంచి బయటకొచ్చేసి మన జీవితంలో అద్భుతమైన మార్పుల్ని సృష్టించుకోగలుగుతాము. పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు హృదయ సంపుటములు చదువవలయు పారిశుద్ధ్యమొకటే పరమాత్మ జీర్చును కాళికాంబ హంస కాళికాంబ. పుస్తకములు చదువ పూర్ణత్వం అవ్వదు. మనం కేవలం పుస్తకాలు చదువుకుంటూ వెళ్ళిపోతే, పీహెచ్‌డీలు చేసినా, డాక్టరేట్‌లు చేసినా, ఏమి చేసినా ఓన్లీ పుస్తకాలు చదువుకుంటూ వెళ్ళిపోతే పూర్ణత్వం అనేది రాదు మనకి. మనం ఏం చేయాలంటే హృదయ సంపుటములు చదవలయు. మన హృదయం గురించి తెలుసుకోవాలి. మన లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి అపూర్ణత్వం అనేది లభిస్తుంది. పుస్తకములు చదువ పూర్ణత్వమప్పదు హృదయ సంపుటములు చదువవలయు పారిశుద్ధ్యమొకటి పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. ఎంతో అద్భుతంగా చెప్పారు వీరబ్రహ్మం గారు.
ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకుంటామో, అప్పుడే ఎదుటి వాళ్ళని కూడా అర్థం చేసుకోగలుగుతాం. నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటూ ఉంటాం. కానీ ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? నాకెందుకు కోపం వస్తోంది? ఎందుకు ద్వేషం వస్తోంది? ఎందుకు నిరాశగా ఉంది? ఎందుకు నిస్పృహగా ఉంది? ఎందుకు ఆతురత, ఓర్పు లేనితనం ఉంది నాకు? అని మనల్ని మనం గమనించుకోవాలి. ఎప్పుడైతే అలా గమనించుకుంటామో, అప్పుడు మన హృదయాన్ని మనం చదువుకుంటామో, అప్పుడు అందరి హృదయాల్ని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. అన్ని నీవనూచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా. అన్ని నీవనూచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా. నిన్నే గాని మది ఎన్న జాలనురులా, నిన్నే గాని మది ఎన్న జాలనురుల, నన్ను ప్రోవుమయ్యా త్యాగరాజనుత మరుగేలరా ఓ రాఘవా. ఆ. చక్కగా మన అంతరంగంలో వెతుక్కుందాం. అన్ని సమాధానాలు జరుగుతాయి. అనంతమైన నిధి దొరుకుతుంది. ఎంతో ప్రేమ దొరుకుతుంది. అద్భుతమైన జ్ఞానం దొరుకుతుంది. ఏకత్వం దొరుకుతుంది. అన్నీ దొరుకుతాయి మన లోపల మనం వెతుక్కుంటే. మన లోపల అన్ని సమస్యలకి కారణం ఏమిటో తెలుస్తుంది. అన్ని ప్రశ్నలకు సమాధానం ఏమిటో తెలుస్తుంది. అన్ని నీవనూచు అంతరంగమున తిన్నగా వెదకి తెలిసి కొంటినయ్యా. నిన్నే గాని మది ఎన్న జాలనురుల, నన్ను ప్రోవుమయ్యా త్యాగరాజనుత మరుగేలరా ఓ రాఘవా. ఆ. ఓకే ఫ్రెండ్స్, మరొక్క చివరి నిమిషం శ్రద్ధగా, ఆనందంగా శ్వాస మీద ధ్యాస. మన శ్వాసే ఒక అద్భుతం. మన శ్వాస ఎంతో ప్రాణశక్తిని మన లోపలికి నిరంతరం తీసుకొస్తూ ఉంటుంది. శ్వాస ద్వారానే ఆత్మ ఈ శరీరంలో నివసిస్తుంది. ఎప్పుడైతే శ్వాస ఆగిపోతుందో అప్పుడు ఆత్మ ఈ శరీరం నుంచి వెళ్ళిపోతుంది. శ్రద్ధగా శ్వాస మన శరీరంలో ఉన్న ఒక దైవ స్వరూపం అని చెప్పొచ్చు. శ్వాసే మన ప్రథమ గురువు. శ్వాసే మన దగ్గర ఉన్న మన దైవం. ఎంతో శ్రద్ధగా, ఆనందంగా, హాయిగా ఆ శ్వాస దగ్గర మనం కూర్చుందాం. మీరు చెయ్యాలని చెయ్యట్లేదు, మీరు ఆపాలంటే ఆపలేరు. తనంతట అదే జరుగుతూ ఉంటుంది మీ శ్వాసక్రియ. ఎంతో అద్భుతమైన క్రియ. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మెల్లగా మీ 2 చేతులని మీ 2 కన్నులకు పెట్టుకోండి. ఒక్క 4 సెకండ్ల పాటు మీ కళ్ళు తెరవకుండా మీ 2 చేతులు, మీ 2 అరచేతులు మీ 2 కన్నుల మీద పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు కళ్ళు తెరవడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడు మీ కన్నులను తెరిచేసి చేతులను తీసేసి మీ కన్నులను తెరవండి. ఓకే ప్లీజ్. సో ఓవర్ టు ప్రియాంక. ప్రియాంకకి ఇచ్చే ముందు మీ అందరికీ ఉపయోగపడే ఒక చిన్న అనుభవం చెప్తాను. దాని తర్వాత ఓవర్ టు ప్రియాంక. యాక్చువల్‌గా నాకు కూడా ఒక
ఎక్కువగా వచ్చే భావోద్వేగం ఒకటి ఉందన్నమాట. చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చే భావోద్వేగాల మీద ముందే మనం ప్రాసెస్ చేసుకోవాలి. ఎక్కువ కోపం, ఎక్కువ విసుగు, ఎక్కువ ఓర్పు లేనితనం అలా వస్తుంటే గనక. మరి నాకు ఇదివరకు ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఇంకా పాస్ట్‌లో నాకు ఎక్కువగా ఉండేది ఏంటంటే అండి, ఓర్పు లేనితనం. అసల ఓర్పు ఉండేది కాదనమాట. ఆతురత, ఓర్పు లేనితనం అనేది చాలా ఎక్కువ ఉండేది. అంటే ఎక్కడైనా సరే పేషెన్స్ ఉండేది కాదు. ఇంపేషెన్స్ అన్నమాట. అంటే ఒక హాస్పిటల్ లైన్‌లో వెయిట్ చేయాలంటే వెయిట్ చేయలేను. ఒక బస్ కోసం వెయిట్ చేయాలంటే విసుగు. ట్రైన్ కోసం వెయిట్ చేయాలంటే విసుగు. నా టర్న్‌కొచ్చే వరకు వెయిట్ చేయాలంటే విసుగు. అలాగే నేను ఎవరైనా చెప్పింది నేను వెంటనే చేయలేదనుకోండి వాళ్ళు విసుగు. ఆ ఓర్పు ఉండేది కాదనమాట. అసల ఎందుకని ఎప్పుడు ఈ ఓర్పు, విసుగులేనితనం, ఆతురత ఎక్కువగా వచ్చేది. అయితే నన్ను నేను గమనించుకున్నప్పుడు నాకు ఈ సబ్జెక్ట్ అంతా చక్కగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంతా తెలిసినప్పుడు నన్ను నేను గమనించుకున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఈ ఆతురత, ఓర్పు లేనితనానికి కారణం ఏంటంటే, సమయం లేదు. భయం. ఒక భయం ఉంటుంది కదా! మన మన ప్రతి నెగెటివ్ ఎమోషన్‌కి వెనకాల ఒక భయం. ఆ భయానికి వెనకాల ఒక రాంగ్ కండిషనింగ్ ఉంటుందన్నమాట. సో, ఆ భయం ఏంటంటే సమయం లేదు. అంటే లేట్ అయిపోతుంది. ఉన్న టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎంతో సమయం లేదు అనే భయం అన్నమాట. ఆ భయానికి ఉన్న వెనకాల ఉన్న రాంగ్ కండిషనింగ్ ఏంటంటే, అన్నీ ఇప్పుడే జరిగిపోవాలి. నేను అనుకున్నట్టే అన్నీ జరిగిపోవాలి అని ఒక రాంగ్ కండిషనింగ్. సో, ఎప్పుడైతే నేనది తెలుసుకున్నానో, నేను అనుకున్నది నాకు సంబంధించింది నేను చేసుకుంటాను. ఇంక నేనన్నట్టు ప్రతీదీ జరగాలంటే అది నా చేతిలో లేదు కదా! నేను ఒక ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? బస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? లేకుంటే నాకు ఎప్పుడు అపాయింట్‌మెంట్‌కి నేను లోపలికి అడుగు పెట్టాలి? కొంతమంది మనుషులుంటారు. ప్రతీదీ నేను అనుకున్నట్టే జరగాలి అనే రాంగ్ కండిషనింగ్. ఆ రాంగ్ కండిషనింగ్ వల్ల జరగకపోతే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంక సమయం లేదు అనే భయం. ఆ భయం వల్ల ఆతురత, ఓర్పులేనితనం ఎక్కువగా రావడం. దానివల్ల నేను పీపుల్‌ని జడ్జ్ చేయడం. ఇలాగా నా లైఫ్‌లో చాలా ఇటువంటివన్నీ క్రియేట్ చేసుకునేదాన్ననమాట. ఎప్పుడైతే నేను ఎలా నెగెటివ్ ఎమోషన్స్ డీల్ చేసుకోవాలో, ఎప్పుడో భయాన్ని ఒక పాజిటివ్ ఎనర్జీగా ఎలా మార్చుకోవాలో ఎప్పుడైతే తెలుసుకున్నానో, అప్పుడు నేను పూర్తిగా చక్కగా అంగీకరించాను. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరికి కావాల్సినంత సమయం వాళ్ళని తీసుకొనివ్వాలి. నాకు నచ్చినట్టుగా నేనుండాలి. వాళ్ళకి వాళ్ళ ఓన్ టైమ్ ఇవ్వాలి. అలాగే ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేయాలి. నాకు కావాల్సినంత సమయం ఉంది. అసలు హయ్యర్ రియాలిటీలో సమయం అనేదే లేదు. సమయం అనేది ఒక మన భ్రమ అనే ఆ అవగాహనని మార్చుకున్నప్పుడు నా కండిషనింగ్‌ని నేను తీసేసాను. అప్పటినుంచి నాలో విసుగు, ఆతురత, ఓర్పులేనితనం అవన్నీ పోయి ఎంతో ఆనందంగా ఉండగలుగుతున్నాననమాట. సో, మనకొచ్చే ఎమోషన్స్ పదే పదే ఏమి ఎమోషన్స్ వస్తున్నాయో చక్కగా గమనించుకుంటూ ఉండాలి. ఆ గమనించుకున్న దానిని మనం ఎలా డీల్ చేసుకోవాలో అబ్జర్వ్ చేసి, ఐడెంటిఫై చేసి దానికున్న వెనకాల ఉన్న భయాన్ని, ఆ భయానికి వెనకాల ఉన్న కండిషనింగ్‌ని గమనించుకొని దానిని మార్చుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మన జీవితం చక్కగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంది. సో, థాంక్ యూ సో మచ్ ప్రియాంక. ఈ సోల్ కేర్ ఈ ఛానెల్ ద్వారా ఎంతో సేవ చేస్తున్నారు మీరు. ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తున్నారు. హార్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ ఫర్ థిస్. మీరింకా ఎన్నో సెషన్స్ ఇలా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓవర్ టు ప్రియాంక. థ్యాంక్ యూ దేవి గారు. మాకు అడగగానే ఇంత చక్కటి అవకాశం ఇవ్వడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ క్లాస్ మీతో స్టార్ట్ అయింది ఫారినర్ కంట్రీస్ వాళ్ళందరిలో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా బాగా అనిపించింది 2 డేస్ సెషన్ అంతా కూడా. ఒకసారి మనం ఇంకా ఎవరైనా లైవ్ లో మాట్లాడతారో అడుగుతాం. ఎవరైనా డౌట్స్ ఉంటే గనక అడిగితే నేను అడ్రెస్ చేస్తాను. ఇంకా మనకి 15 మినిట్స్ వరకు ఒక 10 మినిట్స్ వరకు టైం ఉంది మనకి ఇంకా. ఎవరైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు మీ మ్యూట్ ఆన్ చేసుకుని మాట్లాడండి. అన్‌మ్యూట్ చేసుకోండి మిమ్మల్ని. రమణీష్ గారు ఉన్నారు. తల్లి దేవి తల్లి చాలా సంతోషమ్మా. నాకు చాలా సంతోషం సార్ మిమ్మల్ని ఇలా చూడడం రమణేష్ గారు. అంటే మీ ప్రోగ్రామ్ పాల్గొనడానికి ఏమో ఈ రోజే లింక్ దొరికిందమ్మా. ఇందాక తల్లి పెట్టింది ప్రియాంక తల్లి. చాలా సంతోషం తల్లి. మీ ద్వారా ధ్యానమాతృత్వం అద్భుతంగా వచ్చింది. 4 ఎపిసోడ్. మరి చక్కగా మీ కుటుంబం అంతా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. ఈ సోల్ కేర్ ద్వారా ఈరోజు రావడం, మరి ఎమోషనల్ ఫిట్నెస్ కోసం చెప్పడం, ముఖ్యంగా భయం కోసం చాలా విషయాలు మాకు అందించారు. చాలా సంతోషం తల్లి. ఇక్కడ స్వాధ్యాయ 40 బుక్స్ 40 మాస్టర్స్ 3 రోజులు వారంకి పెడుతున్నారు. అందులో ఒక హాఫ్ అన్ అవర్ అటు వెళ్ళవలసి వచ్చింది. ఈరోజు ఎండింగ్ మాట. చాలా సంతోషం అమ్మా.
ఈ సోల్ కేర్ కూడా చాలా బాగుందమ్మా, ఎందుకంటే 108 రోజుల పాటు పెట్టారు. అందులో మీరు పాకుపశ్చిమ అనుసంధానంలాగా ఖండాంతరాల నుంచి వచ్చి మాకు ఈరోజు జ్ఞానం అందించడం కూడా చాలా సంతోషం. పితామహ పత్రి గారు, మరి డాక్టర్ కొండవీటి న్యూటన్ గారు వారి ఆధ్వర్యంలో ఈ తల్లులు చక్కగా మేడము సార్ కూడా చక్కగా తెలుసుకొని జూమ్ని ఏర్పాటు చేశారు. నేను కూడా ఏంటంటే అనుసంధానం చేయడానికి ఇష్టపడతాను అనమాట. అందులో ఈ తెలిసిన వెంటనే ఇందాక చాలా గ్రూపులో పెట్టాను అనమాట, వెంటనే మీ అవుతుండగా. చాలా సంతోషము ప్రియాంక తల్లి, ధన్యవాదాలు తల్లి, చాలా Thank you సంతోషం. so ద్వారా much. మరింత జ్ఞానం విశ్వానికి అందాలి. సంతోషం. హంపాన గారు వచ్చారు, చాలా సంతోషం. హంపాన గారు నమస్కారం సార్. నమస్తే మేడం. హలో, వినబడుతుందా? వినపడుతుంది సార్. దేవి మేడం లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. చాలా చాలా చక్కగా చేశారు మేడం క్లాసు. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ ఎనర్జీస్తో మెడిటేషన్ చేసుకున్నాము. చాలా పాటలతో మీ క్లాసు చాలా అద్భుతంగా ఉంది. మరి సోల్ క్లాస్ చేసిన ప్రియాంక మేడంకు, మీకు, మరి రమణేష్ సార్కు, అందరికీ పూర్తి ధన్యవాదాలు. చాలా అద్భుతంగా క్లాసెస్ జరుగుతున్నాయి జూమ్లో. మీరు కంటిన్యూ చేయాలా మేడం? ప్రణిధ్య మేడం, మీరు మీ క్లాస్ చాలా ఉంది, మీ వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మెడిటేషన్కు కొత్తగా వచ్చిన వాళ్ళు డీప్గా వెళ్ళిపోతారు అట్లే మీరు చెప్తా ఉంటే. చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ప్రియాంక గారు, చిన్న మాట ఏమనుకోవద్దు దయచేసి మధ్యలో. దేవమ్మ గారు, మనకి హంపన్న గారు విశేషమైన సేవాదల్లో విస్తృతమైన సేవలు అందిస్తున్నారు, కర్ణాటకలో ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా ఈ రోజు రావడం మనకి ఎంత ఆనందం అమ్మా. ఎందుకంటే వారు సేవాదల్లో చాలా అద్భుతమైన సేవలు అందిస్తారు అన్నమాట. దేవీ తల్లి అక్కడి నుంచి రావడం అంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మనకు వస్తున్నారు మరి, చాలా ఆనందమే. థ్యాంక్ యూ హంపన్న గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. చాలా చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ అండి హంపన్న గారు. చాలా సంతోషం మీతో మాట్లాడినందుకు ఈరోజు ఇలాగ ఈ ప్లాట్ఫామ్ ద్వారా. మేడం, ఫ్రెండ్స్, 108 రోజుల్లో భాగంగా ఈ రోజు మనం దేవి మేడం గారి డీల్ విత్ ఎమోషన్స్ అనే టాపిక్ గురించి చాలా అద్భుతంగా తెలుసుకున్నాం కదా. మరి రేపటి క్లాస్ లో డాక్టర్ నిత్య గారిచే హెల్త్ అండ్ ఫాస్టింగ్ అనే అంశం గురించి మనం అందరం కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ సోల్ కేర్ ఛానల్లో వచ్చే క్లాసెస్ ని వీక్షించండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ తల్లి, మరొక చిన్న రిక్వెస్ట్. అమ్మ దేవమ్మ ఏమనుకోకండి, ఎందుకంటే మన దాంట్లో బస్విరెడ్డి గారు ఉన్నారు, వారి సోల్ కేర్ కోసం అందరికి చెప్తున్నారు విస్తారంగా. బస్విరెడ్డి గారు, అయ్యా బస్విరెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్ గా చేస్తున్నారు. ఆన్ చేసుకోరా? హాయ్ బస్విరెడ్డి గారు, నాకు తెలుసు. ఈస్ట్ గోదావరి మిత్రులేనమ్మ వారు. అవును, వారు డాక్టర్ న్యూటన్ గారు ఎంతో హాయ్ హాయ్ బసివిరెడ్డి, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. మిమ్మల్ని ప్లాట్ఫామ్ లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆన్ చేయండి మీ వీడియో ఒకవేళ ఇఫ్ యూ కెన్. నేను తర్వాత ఆన్ చేస్తానండి, అదే కొంచెం. ఓకే ఓకే, నో ప్రాబ్లం. యాక్చువల్లీ నాకు స్మాల్ డౌట్ అండి. ఇప్పుడు ఎమోషన్స్ అనేవి ఒక పిల్లో గానీ ఒక పెన్ తీసుకుని ఒక పేపర్ మీద గీయమంటున్నారు కదండి, అలాగా ఎమోషన్స్ పోవడానికి ఎలా స్కెచ్ చేసినప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు పిల్లర్ మీద చూపిస్తున్నప్పుడు ఆ ఎమోషన్ అనేది పిల్లర్ కి వెళ్తుందండి, అది పిల్లోకి వెళ్ళదండి, మీ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అది లివింగ్ థింగ్ కాదు కదా ఎమోషన్ అనేది. అది పిల్లర్ అనేది లేకుంటే పిల్లో అనేది అవి అంతా కూడా అవి నాన్ లివింగ్ థింగ్స్ కదా. చైతన్యం అనేది అందులో అన్నిట్లోనూ ఉంటాయి, అది కాదు. మీరు ఎవరిని హార్మ్ చేయకుండా బయటికి పంపించేస్తున్నారనమాట ఎమోషన్. ఇప్పుడు మీకు తారా స్థాయిలో ఉంది ఎమోషన్, చాలా కోపంతో రగిలిపోతున్నారు. అప్పుడు వెళ్ళి మీరు ఎవరినైనా ఒక మాటని, ఎందుకంటే ఒక శ్లోకం ఉంటుంది మనకి భగవద్గీతలో, క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ స్మృతివంశో బుద్ధినాశో వినశ్యతి. అంటే ఆ కోపం వల్ల ఒక సమ్మోహన స్థితి, ఆ సమ్మోహన స్థితి వల్ల ఒక స్మృతి ఉండదన్నమాట. బుద్ధి అనేది వినాశనం అయిపోయి మనం ఏం మాట్లాడుతున్నాము ఏం చేస్తున్నామో మనకి తెలీదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే భయంకరమైన మాటలు వస్తాయి మన నోట్లోంచి. చాలా ఎమోషనల్ పవర్ ఉంటది అనమాట, నెగిటివ్ పవర్ ఉంటది.
అదంతా తీసుకెళ్ళి ఇంకొకళ్ళ మీద చూపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చాలా హాని కలుగుతుంది వాళ్ళకి, ఆ రిలేషన్ కి, ఆ మనిషికి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కోపం చూపించినప్పుడు వాళ్ళు పాపం రాంగ్ కండిషనింగ్ పెట్టేసుకుంటారు వాళ్ళ లోపల. నీకు బుద్ధి లేదు, నువ్వు ఎప్పుడు ఇంతే, మారవు, ఇలా రకరకాల మాటలు వదిలేస్తాం అనమాట మనం. అవన్నీ వాళ్ళు స్వీకరించారనుకోండి, స్వీకరించిన స్థితిలో అందరూ ఉండరు కదా. స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే పాపం ఆ నమ్మకాలు పెట్టుకుని వాళ్ళ జీవితంలో మళ్ళీ అటువంటి సంఘటనలు వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాగా మనం అటువంటి డ్యామేజ్ ఎవరికీ చేయకూడదు. అలాగని మీ లోపల మీరు కంట్రోల్ చేసుకునే స్థితిలో లేదు, చాలా కోపంగా ఉన్నారు. అప్పుడు ఏం చెయ్యాలి? ఒక సేఫ్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. ఎవరికీ హాని లేకుండా అలాంటి వేలో మీరు ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు, అప్పుడు మీ లోపల నుంచి ఎమోషన్ బయటికి వెళ్ళిపోతుంది. అదే ఇంకొకళ్ళకి మీరు హాని కూడా ఒక యానిమల్‌కి గాని, లేకుంటే ఒక మనిషికి గాని మీరు హాని చేయకుండా ఉంటారన్నమాట. ఓకే. 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 చాలా థాంక్స్ అండి. ఓకే. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆహ్, మరి ఉన్నారు అమ్మ, కృష్ణవేణి అమ్మగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు. అమ్మ ఉన్నారా? అయితే మాట్లాడమనండి. Yeah, today mother and daughter, wow, very good combination. They're great masters. Krishmani madam. అమ్మ అన్మ్యూట్ ప్రియాంక, Madam. నేను మర్చిపోయాను, బసవరెడ్డి ఫోన్ చేసి గుర్తు చేశారు. అవునా? వేరే జూమ్ క్లాస్ లో ఉండిపోయాను నేను. దేవి చెప్పింది కానీ సరిగ్గా నాకు ఐడియా లేదు. ఓకే. అంచేత ఒక 10 నిమిషాల ముందే కనెక్ట్ అయ్యాను నేను. మళ్ళీ యూట్యూబ్ లింక్ లో వింటాను, షేర్ చేస్తాను అందరికి. థ్యాంక్ యూ ప్రియాంక. అమ్మ దేవి, థ్యాంక్ యూ అమ్మా లాస్ట్ లో వచ్చినందుకు. లాస్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ. లాస్ట్ లో వచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే ఓకే సరే అమ్మా, అయితే బాగుంది అందరినీ కలుసుకోవడం. రమణేష్ గారు, బసిరెడ్డి, మీరు, చాలా మంది, మన ప్రియాంక, చాలా రోజుల తర్వాత అందరినీ కలిసాము. హంపన్న గారు, వండర్ఫుల్. థ్యాంక్ యూ ప్రియాంక, సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మనందరినీ కూడా సోల్ కోచ్ ప్రోగ్రామ్ కలిపింది. నాకు ఇప్పటికీ కూడా నాకు చాలా ఇష్టం అది, సోల్ కోచ్ ప్రోగ్రామ్ అంటే. అది వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఓకే అండి. ఇంకా రిక్వెస్ట్, ఇంకొక వేరే ఏమైనా వీడియోస్ కావాలన్నా సరే, మా సెషన్స్ వేరేవి కావాలన్నా సరే, మీరు దేవి చెక్క అని టైప్ చేస్తే కనుక విజ్డమ్ లైట్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో మీకు ఇంకా రకరకాల వీడియోస్ ఉన్నాయి. క్షమాపణ గురించి, ఇంకా యాక్సెప్టెన్స్ గురించి, 4 అగ్రిమెంట్స్ గురించి, అవి కూడా ముఖ్యంగా నేను ఇది విన్న వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే, యాక్సెప్టెన్స్ క్లాస్ అన్న తప్పకుండా వినండి. వింటే ఇప్పుడు మీరు ఈ రోజు ఏదైతే విన్నారో అదంతా మీరు బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి థ్యాంక్ యూ వన్స్ అగైన్. అమ్మ సంతోషం, ధన్యవాదాలు తల్లి, చాలా ఆనందమే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సంతోషం, మిత్రులందరికీ ధన్యవాదాలు.